తిరుమలి జంక్షన్ గారు, ఈరోజు మన కళాశాలలో మనమందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యేందుకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే మనతో కూడా పనిచేస్తూ ఈ నెల 30/9/2021 తేదీన రిటైర్మెంట్ కాబోతున్నటువంటి మన రాజారెడ్డి ఈ కార్యక్రమాన్ని మనమందరం కూడా కలిసి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సన్మాన సభ అనేది నేను 27లో చాలా హై స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చారు. ఆ సెలవులు ఇచ్చినందువల్ల మన పిల్లలు కూడా రావడం తగ్గింది కాబట్టి 27న కంప్లీట్. ఇక్కడ చాలా మందికి పరిచయము, కానీ మాకు ఎక్కువ పరిచయం. ఎందుకంటే నేను 98లో ఆగస్టు ఇక్కడ కాలేజీకి వచ్చాను. ఇటువైపు ఈ బ్రాంచ్ అంతా వొకేషనల్ రన్ అవుతుండేది. మధ్యలో ప్రిన్సిపాల్ రూము, ఆఫీస్ రూము, డివిఓ రూము అవన్నీ ఉండేటివి. అటువైపు మేము ఉండేవాళ్ళం. మధ్యలో రేకులు ఉండేవి. రేకుల రూములు మీ అందరికి తెలిసే ఉంటాయి. ఈ రాజారెడ్డి ఎక్కువగా మాతో తిరుగుతూ ఉండేవాడు. ఎక్కువ ఫస్ట్ మమ్మల్ని మాకు కనపడేది, మేము ఎంట్రన్స్లోకి రాగానే ఎవరు కనపడతారంటే రాజారెడ్డి కనపడతాడు. నమస్తే సార్ అంటాడు. ఇప్పుడు 1985లోనే ఈ కాలేజీ చాలా కాలం చాలా సర్వీస్ ఉంది. ఈ పార్ట్ టైం చేస్తూ 23/1/1999లో రెగ్యులర్ అయ్యారు. 98లో మేము వచ్చాము, 99లో రెగ్యులర్ అయ్యారు. 99లో మాకందరికి అప్పుడు స్వీట్స్ కూడా పంచాడు. మాకు ఏమి పెద్ద అవగాహన ఉండేది కాదు. రెగ్యులర్ అయ్యారు, ప్రమోషన్, ఇవన్నీ పెద్ద నాలెడ్జ్ నాకు కూడా ఉండేది కాదు. సో రెగ్యులర్ అయిన తర్వాత మాకు మిక్చర్ స్వీట్స్ పెట్టేవాడు. తర్వాత 2005లో నేను వేరే వినబడికి వెళ్ళాను. అప్పుడు 2007లో 26/9/2020 మన కేఎస్సి కాలేజీలోనే ఇక్కడ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా మనం ప్రకాశం జిల్లాకి వెళ్ళాలి. ప్రకాశం జిల్లా అంటే అది ఒక మారుమూల ప్రాంతం. అక్కడికి వెళ్ళాలి. ఖమ్మము ఎక్కడో ఉంది పోస్ట్. అక్కడ కానీ ఇక్కడ కానీ చేయాలి. కంటిన్యూగా తను ఇక్కడ గేమ్స్ ఆడించాలి సార్ అని చెప్పేవాడు. ఇవన్నీ కూడా చెప్తుండేవాడు. వాటిలో నేను ఎక్కువ కట్ చేస్తుండేవాడిని. నువ్వు నాకు పని పెట్టబాకు నాయన, నువ్వు కొన్ని స్టేడియంకి తీసుకెళ్ళి అక్కడెక్కడ ఆడించుకో, ఇక్కడ గ్రౌండ్ లేదు అని చెప్పిన తర్వాత కొంతమంది తను ఇంట్రెస్ట్గా పీడీ కాకపోయినా పీడీలాగా యాక్ట్ చేసేవాడు. బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా ప్రైజులు కూడా తీసుకొచ్చాడు. అవన్నీ కూడా నా బ్యూరో మీద ఉన్నాయి. అవి రాజారెడ్డి గారు సంపాదించిన ప్రైజెసే. అట్లా మన కళాశాలకి తన వంతు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూ ముందుకు సాగిపోతుండేవాడు. మరి జీవితంలో ప్రతి ఉద్యోగస్తుడు రిటైర్మెంట్ అనేది కంపల్సరీ. మనం శాశ్వతంగా ఉంటామంటే ఎవరు ఉండేరు మనల్ని. కాబట్టి మన టైం వచ్చిన తర్వాత సర్దుకొని పోతూ ఉండాలి. అందులో భాగంగా నేను అనుకోలేదు అసలు 25లో రిటైర్మెంట్ అని. మామూలుగా ఈ సంవత్సరం రిటైర్మెంట్స్ 3-4 ఉన్నాయి. తర్వాత మేము రికార్డు రోజు శ్రీకాంత్ వచ్చి సార్ చాలా ఉండే సార్ ఇవన్నీ అంటే చూస్తే రాజారెడ్డి పేరు కూడా చెప్పాడు. మధ్యలో మనము ఇంకొక వ్యక్తిని సెప్టెంబర్ రాజారెడ్డి, నవంబర్లో నాగేశ్వరరావు రిటైర్మెంట్. సరే పాప అతను మధ్యలో బాగలేక అకాల మరణం జరగడం జరిగింది. సో ఈ సంవత్సరము మనము మన రాజారెడ్డి, నాగేశ్వరరావు, బసిరెడ్డి గారు మేము లిస్టు తయారు చేసుకొని అన్నీ మా ఆఫీస్ పరంగా మేము ఏం చేయాలనేది మేము ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాం. మేమిద్దరం ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు మార్నింగే తనకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ కూడా మార్నింగే నేను వేయడము, శాంక్షన్ చేయడము. ఈ మంత్లో 1వ తేదీ అతను శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మంచి బేసిక్లోనే రిటైర్ అవుతున్నాడు, సంతోషం.
తర్వాత నెక్స్ట్ మంత్లో 30 దాటిన తర్వాత 30 దాకా టైం ఉంది కాబట్టి సెలవులు రాబట్టి మనం ఏం చేయలేము. సెలవులు అయిన తర్వాత తనకు రావాల్సినటువంటి బకాయిలు రక్షించడానికి కూడా ప్రిపేర్ చేసి మేము సకాలంలో వాటిని పంపడం జరుగుతుంది. మన ఆఫీసులో ఇప్పుడు కూడా ఏ ఎంప్లాయీ కూడా డిలే చేసినటువంటి పరిస్థితులు లేదు, అన్ని అప్డేట్ చేస్తున్నాము. కాకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ ఫండ్స్ రావడంలో డిలే అవుతుంది. అది మన చేతుల్లో లేదు కాబట్టి మా శక్తి మేర మా కాడ ఉన్నటువంటి ఫార్మేట్స్ అన్నీ కూడా ఫిలప్ చేయడం, అవన్నీ పంపించడం, అవన్నీ కూడా చేస్తాం. సో మన కళాశాలకి రాజారెడ్డి గారి సేవలు చాలా చక్కగా మంచిగా చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వారు వారి కుటుంబానికి వారి బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని నా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. వాళ్ళ మేడం గారితో నేను ఎప్పుడు చూడలేదు, మేడం గారిని ఈరోజే చూశాను. బాబు ఒక కుమారుడు రాజారెడ్డికి, కుమారుడు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులోను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. బాబు కూడా 25 years. అందరూ హ్యాపీగా మంచిగా సంతోషంగా మంచి కుటుంబం ఆనందంగా ఉండాలి. తర్వాత రాజారెడ్డి కన్నా కూడా రాజారెడ్డి మామగారు సుబ్బారెడ్డి లైబ్రరీ అని మన కాడ చాలా కాలం పనిచేస్తారు. నేను అప్పుడు అన్మ్యారీడ్, వీళ్ళంతా నాకు అప్పుడు సంబంధాలు చెప్పుకునేవాడు. సుబ్బారెడ్డి సార్ వీళ్ళందరూ ఎవరన్నా చూడడానికి వస్తే వాళ్ళందరినీ కూర్చొని పెట్టి వాళ్ళని ఇంట్రో చేసి అప్పుడు నా గురించి వాళ్ళు బాగా ఎక్కువ చేసి చెప్పేవాడు. సరే తమాషాగా ఉండేది కేఎస్ కాలేజీలో వాళ్ళు ఉన్నప్పుడు మేము చాలా ఆనందంగా జాలీగా ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా రాజారెడ్డి ఇక్కడనే పనిచేస్తూ ఉండేవాడు. రాజారెడ్డికి బంధువు అని నాకు అసలు సుబ్బారెడ్డి బంధువు అనేది తెలియదు. తర్వాత ఒకరోజు ఏసు సుబ్బారెడ్డి మన ఇక్కడ కేసీ సెంటర్లో మాట్లాడుతూ మా రాజారెడ్డి ఎట్లున్నాడని సుబ్బారెడ్డి సార్ అంటే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నాడు, మరి ఏమన్నా సార్ అంటే మా ఓడే కదా అని చెప్పి అప్పుడు చెప్పాడు. అప్పుడునే నాకు తెలియదు. అట్లా సుబ్బారెడ్డి సారు మధ్యాహ్నం కూడా రావడం జరిగింది. తర్వాత ఇనమడుకు పోయినప్పుడు ఈయన మా సాయినాథ రెడ్డి సారు అక్కడ టీచర్గా పనిచేసేవాడు, స్కూల్ అసిస్టెంట్గా సోషల్. మేమందరము సాయంత్రము షటిల్ ఆడేవాళ్ళం, అందరం చాలా ఆనందంగా షటిల్ ఆడుతూ బాగా ఉండేవాడు ఇనమడుగులు. అప్పుడు ఆ సార్ రిటైర్మెంట్ కూడా ఇనమడుగులో జరిగినప్పుడు రాజారెడ్డి వచ్చాడు. ఒక కవిత్వం తీసుకొని నేను చదవాలి సార్ అంటే వచ్చాడు. కవిత్వం చదివేది ఏంటి, సాయినాథ రెడ్డికి నీకు సంబంధం ఏదంటే నేను పక్కకు పిలిచి అడిగాను. మా బావే సార్ అన్నాడు. సరే ఇంకా అని ఇంకా అక్కడ కవిత్వం అంతా వినిపించాడు. కవి కానీ కవి, ఆయన కవి కానీ కవి. ఎందుకంటే ఏ సందర్భం వచ్చినా నా వద్దకు వచ్చేసి నాకు ఒక 5 minutes టైం ఇవ్వాలి సార్ అంటాడు. ఏ ఫంక్షన్ జరిగింది ఊరితో పెట్టుకుంటే వెంటనే సాయి ప్రసాద్ గారు మా గురువు గారు ఉండేవాడు. సాయి ప్రసాద్ ప్రథమ శిష్యుడైన, వీళ్ళిద్దరూ మంచి రైటర్స్. కూర్చొని రాసుకొని ఆ కవితలన్నీ చెక్ చేసుకొని కాలేజీలో వినిపించేవాడు. మొన్న కూడా ఏది ఫంక్షన్ జరిగింది ఇక్కడ, ఏం జరిగింది సార్, ఆ తల్లికి పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగిన రోజు కూడా ఒక కవిత్వం వినిపించాడు. ఈ విధంగా మరి నెక్స్ట్ మాకు ఈ కవితలు మరి ఎవరు చెప్పాలో ఏమో, మరి ఇంకో కవి తయారు చేసుకోవాలా, డిఫరెంట్ అవి. అట్లా కొంత విప్లవాత్మకంగా ఉంటాయి కవి భావాలు. మనం అన్నీ చెప్పలేము కానీ నాకు నాలెడ్జ్ లేదు. నాదంతా మ్యాథమెటికల్ మైండ్ కాబట్టి దీని మీద సబ్జెక్ట్ తక్కువ. సో మరి రాజారెడ్డి మనకు ఉన్నంత వరకు అందరితో రావడము, ముందు తమాషాగా పలకరించడము, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్తో బాగా ఎక్కువ నాన్ టీచింగ్ స్టాఫ్తో అక్కడ ఆఫీస్లో కూర్చొని మాట్లాడటము చేస్తూ ఉండేవాడు. నేను ఏదైనా తెలిసి అలా పని చేయమండి చేసేవాడు. ఎనివే మాకు మా కాలేజీ పరంగా ఎంచుకుంటే మనము స్లోగా బలము వీక్నెస్ ఏర్పడిపోతుంది తెలియకుండానే. ఎందుకు వీక్నెస్ ఏర్పడిపోతుందంటే
స్ట్రెంత్ పర్వాలేదు, ఎట్లా పోరాటం చేస్తే దేవుడి దయ వల్ల ఒక 650 మనం కాపాడుకుంటూ ఉన్నాం. పోస్టు పరంగా మనము అంటే రిటైర్మెంటు, రేషనలైజేషన్, ఇంకోటో స్లోగా వీక్ అయిపోతాము. ఒక 9 మంది రేషనలైజేషన్ వెళ్ళిపోవడము, చాలామంది 7 మంది రిటైర్ కావడము, ఇవన్నీ కూడా మన కాలేజ్కి స్లోగా కళ తప్పుతున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. సో ఎనీవే మనము ఇప్పుడు కూడా ఒక 50 మెంబర్స్ ఉన్నాం, మన స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా 50 మెంబర్స్ దగ్గర ఉన్నాం. పోయిన పోస్ట్ని ఇమీడియట్గా మళ్ళీ ఫిలప్ చేయడం లేదు. సీనియర్ ఇన్స్ట్రక్టర్ రిటైర్ అయ్యాడు, ఇంకంతే ఆ పోస్ట్ డెడ్. దాన్ని ఇంకా ఫిలప్ చేయడం, గవర్నమెంట్ చేయడం ఏం లేదు. ఒక లైబ్రరీ సార్ ఉన్నారు, ఆ సార్ రిటైర్ అయ్యాడు అనుకోండి, ఆ లైబ్రరీ పోస్ట్ ఇవ్వడం ఏం లేదు. ఎవరన్నా ట్రాన్స్లో పెట్టుకొని దైవజనంలో వస్తే ఆ పోస్ట్ ఫిలప్ అవుతుంది. వారు రాలేదనుకోండి, అది ఆ భారం కూడా మనమే మోసుకుంటూ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. స్లోగా మార్పులు చాలా వస్తున్నాయి. ఈ మార్పులు అనుగుణంగా మనము ముందుకు పోవాలి. ఈ ముందుకు పోయే భాగంలో నా ఉద్దేశం ఏంటంటే రిటైర్ కావడం కూడా అదృష్టమే. మన ఈ కాలంలో బాగా వృత్తులు ఎక్కువ ఉన్నాయి. నేను కూడా అనుకుంటుంటాను, రాత్రి అనుకున్నాను, మా మిస్సిస్తాను, రాజా రిటైర్ అవుతున్నాను, రేపు భోజనానికి రాను నేను ఇంటికి, నేను కూడా రిటైర్ అయితే బాగుండు అని అనిపించింది. అంటే తెలియకుండానే పనిభారము, ఒత్తిడి పెరిగిపోతా ఉన్నాయి. వయసు రీత్యా నేను చేయలేకపోతున్నానా, లేకపోతే అరిగిలేకపోతున్నామా, లేదా ఒత్తిడి ఆ విధంగా ఉందనేది అర్థం కావట్లేదు. ఆ విధంగా ప్రెజర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను వాడు కూర్చొని వర్క్ చేసి వస్తున్నాను, అర్జెంటుగా ఫోన్ చేసి వాళ్ళకి మెసేజ్ కావాలా పెట్టండి అన్నారు. కాలేజీకి అడుగు పెట్టినా లేదా ఆర్డీఐ ఆఫీస్కి ఫోన్ చేసి ఒక 1/2 అవర్లో నాకు వాళ్ళకి మెసేజ్ కావాలా, అది కాన్ఫిడెన్షియల్ చెప్పలేదు, అలాంటి మెసేజ్ కావాలి సార్ ఇమీడియట్గా అంటే అప్పుడప్పుడు నేను శ్రీకాంత్ తీసుకొని ఆయన చేతిలో ఇచ్చింది, నేను నా సెల్లో తీసుకొని నా సెల్లో ఇచ్చి వాళ్ళకి ఇట్లా వాళ్ళు టైం ఇవ్వడం లేదు. ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు టైం ఇవ్వడం లేదు. ఇది మనకు తెలియకుండా భారం అయిపోతాం. సో ఎనీవే మనము ఉద్యోగస్తులము, ప్రభుత్వాలు చెప్పినటువంటి ప్రతి పని కూడా మనము నేను చేయను అనకుండా చేయాలి. నేను చేయను అన్నట్టు సర్దుకో అంటారు. మనం ఉండాలి, చేయాలి. మరి 4 చేతులు 4 వేళ్ళు నోట్లో పోవాలంటే మనకు తప్పదు ఈ బాధ్యత. సో ఇందులో భాగంగా రిటైర్ అయ్యే వాళ్ళే దేవుళ్ళు చాలా హ్యాపీ. ఎందుకంటే ఫ్రీగా ఇకనైనా వాళ్ళ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుకోవడానికి అవకాశం భగవంతుడు ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ఆ కోణంలో మన రాజారెడ్డి గారు ఇంకా ఎవరు ఇంకా శక్తి ఉంది, పని చేయగలడు. మరి కొత్త ప్రోగ్రాంలన్నీ కూడా ఏదో ఆలోచిస్తున్నాడు. రాజారెడ్డి గారు, నీకు నేను చెప్పే సలహా ఏంటంటే, మంచి నీకు బాగా ఉపయోగపడతాయి, మంచి అయితే చేసుకో. లేదంటే ఉన్న 4 రూపాయలు మంచిగా జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని వాటిని సేవ్ చేసుకొని, మరి బిడ్డ కూడా చేతుల్లోకి వచ్చారు కాబట్టి బిడ్డని ఒక ప్రయోజనంగా చేసుకొని మ్యారేజ్ చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నీకు రావాల్సినటువంటి ఎలాంటివన్నీ కూడా నేను త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మన లొకేషన్లో ఇవి సమ్మర్ దసరా హాలిడేస్ ఉన్నాయి, ఈ హాలిడేస్ అయిపోగానే మేము పని మొదలు పెడతాము. ఒక 1 మంత్లో నీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఈ సందర్భంగా చేసేసి అన్నీ క్లీన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. సో ఇది మన రాజనంతో ఉన్నటువంటి అనుబంధం. ఇంకా మన కళాశాల లెక్చర్స్తోనూ, నాన్ టీచింగ్ స్టాఫ్తోనూ చాలామందితో అనుబంధం ఉంది. వారు మీ అనుభవాలు రాజారెడ్డి గురించి చెప్పవలసిందిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపాల్ గారికి మరియు అధ్యాపక సిబ్బందికి అందరికీ, మరి నా మిత్ర ద్వయానికి అందరికీ నా మనస్పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరంతా నా ఫంక్షన్కి వచ్చి ఈ ఫంక్షన్ విజయంగా ముందుకు నడిపిస్తున్న చాలా ఆనందంగా ఉంటుంది. మరి నా గురించి చెప్పాలంటే ఒక బయోపిక్, అంటే నా స్టైల్లో చెప్పాలంటే
అవి జరిగే పని కాదు. అంత దూరం చెప్పాలంటే ఈ టైం కూడా చాలు, చాలా టైం అవుతుంది. క్లుప్తంగా కొన్ని మాటలు 85లో జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వబోయే ముందుగా కూడా నాకు అడ్డంకులు ఎదురయ్యి ఈ కాలేజీలో చాలా అడ్డంకులు ఎదురొచ్చి. ఆ టైంలో మా సుబ్బారెడ్డి ఆయన నన్ను జాయిన్ చేసింది. ఆ రోజు ఆయన అన్నాడు, ఒరే అడ్డంకులు వచ్చే పని అయితే వద్దులేరా, నువ్వు డ్రాప్ అయిపోరా. సరే సార్ అంటే నేను చెప్పి నేను గమలేదు. ఆ తర్వాత ఫస్ట్ బలరామయ్య అండ్ ఉమామహేశ్వరం జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత వేరే అతను జాయిన్ అయ్యాడు. నాకు మాత్రం బ్రేక్ ఇచ్చాడు. ఇంకా సరే ఇంకేం చేస్తారని చెప్పనేసి కేసీ కోటయ్య గారు ప్రిన్సిపాల్. ఆ టైంలో ప్రిన్సిపాల్ కే సుబ్బారెడ్డి ఎమ్మెల్యే. అప్పట్లో ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. అప్పుడు ఇవన్నీ ఏం లేవు. చేస్తే ప్రిన్సిపాల్ కానీ లేదంటే ఆర్జేడీ కానీ ఆయన ఉండే ఊరినప్పుడు అంటే ప్రిన్సిపాల్ చేసుకోవచ్చు అనమాట. రికమెండేషన్ ఉంటే చేసుకోవచ్చు. ఆ రికమెండేషన్ ఏంటి, నేను ఎమ్మెల్యే కే సుబ్బారెడ్డి గారు చెప్పిస్తే చేర్చుకుంటానా. ఆమె ఊళ్ళో పోయి కే సుబ్బారెడ్డి గారు చెప్పించి ఆమె జాయిన్ అయ్యింది. మైక్ దగ్గర ఆమె జాయిన్ అయ్యింది. అలా నా ఎంట్రీ కాలేజీలో స్టార్ట్ అయింది. అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బహుశా ఎవరు కూడా ఆ ఏజ్లో జాబ్లో చేరడం. కానీ నేను ఎమకాలైనా కానీ అంత చిన్న ఏజ్లో 19 years చేరాను. 19 years నేను కాలేజీలో జాయిన్ అయ్యింది. చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు. అప్పట్లో ఏంటంటే పిల్లకాయలు అంతా చాలా పెద్దవాళ్ళు, చేరేవాడు కాలేజీలో చాలా పెద్దవాళ్ళు. నాకు ల్యాబ్ అసిస్టెంట్ కాబట్టి నన్ను ఎత్తుకు కెమిస్ట్రీ ల్యాబ్లో వేసాడు. కెమిస్ట్రీ ల్యాబ్లో వేస్తే ఈ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నన్ను ఆడుకునేవాళ్ళు. ఈ ప్రాక్టికల్కి వచ్చేవాళ్ళు అందరూ నేనేంటంటే పొట్టలు అయిపోతుంది. అందరూ నన్ను ఆడుకునేవాళ్ళు. అక్కడ స్టార్ట్ అయ్యింది నా జాబ్. అక్కడి నుంచి భగవంతుడు చదవాలా, చాలా అవసరం పడ్డాలి. రెగ్యులర్ అవ్వాలంటే చిన్న అవసరం పడలా. ఎన్నిసార్లు ఐడర్ కార్డు పోయావో, ఎన్నిసార్లు తిరిగావో, పోయినప్పుడే సంతోషంగా పోయేవాడు. వచ్చేటప్పుడు ఎందుకురా ఈ జీవితం, ఈ రైలు దూకి చచ్చిపోదాం అనిపించేది ఒక్కొక్క మూమెంట్లో. అట్టంతా బాధపడ్డాం. లాస్ట్కి నేనే తెగించి మా స్టేట్ లీడర్ ఉంటే అతను గట్టిగా పట్టుకొని అతని ద్వారా డైరెక్ట్ సీఎం చంద్రబాబు గారు చంద్రబాబుని ఆయన పిఎస్ని పట్టుకొని విజయ్ 100 మంది లోపల ఎదురు చూసుకోవడం. ఆ రోజు నుంచి దేవుడు. ఆ తర్వాత నేనైతే ఒకటి నాకు ఉండే గొప్ప క్వాలిటీ ఒకటే అది మాత్రం నేను అందరికీ సగర్వంగా చెప్పుకోవాలి. ఏంటో నేను ఏ రోజు కాంప్రమైజ్ కాదు. స్టడీ విషయంగా కానీ, ఇంకా ఆటల విషయంగా కానీ, ఇంకా దేంట్లో ప్రతి విషయంలో కూడా సరే నేను ఏ రోజు కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ కాలేదు. భగవంతుడు గారు సాధించుకుంటా వస్తానే ఉన్నా. అదే చాలా ఆనందం అనేది నేను ఏ కోచైనా ఇంట్రెస్ట్ అయితే లేదు. వాస్తవంగా చెప్తున్నాను. నేను నాన్న వల్ల నాకు బ్రేక్ వచ్చి జాబ్లో ఉండిపోయా. లేదంటే నిజంగా ఆ రోజు వెళ్ళిపోయి ఉంటుంటే జాబ్లో ఏం లేదు. సినీ ఫీల్డ్లో ఈరోజు అంటే నా టాలెంట్ బట్టి నేను ఎట్లుండేవాడో నాకు తెలీదు. ఆ రోజు బ్యాగ్ ఎత్తుకొని ఎక్కువ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ నాన్న బ్యాగ్ పెట్టుకొని వెళ్ళిపోయాడు. దానికన్నా గవర్నమెంట్ జాబ్ కూడా పోతున్నావు నువ్వు, తమాషా పడుతున్నావు. సినీ ఫీల్డ్ అంటే గ్యాంబ్లింగ్ అది. ఆ రాణిస్తారో లేకపోతే పోతారా, తగరానికి పోతారా అని పెట్టేయాలి. నేనేం చేశాను, సరే ఈ మాట కాగలేక అక్కడే కాదుగా నిలబడి ఆయన బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. లేదని ఉంటే ఆ రోజు యశ్గోపాలరెడ్డి బాగా అందరూ పరిచయం. యశ్గోపాలరెడ్డి భార్గవ యూనిట్ దాంట్లో 1 of the నెంబర్గా నన్ను తీసుకుని చేసేసిండేవాడు. అంతా అయిపోయింది, మాట పట్టింపులన్నీ అయిపోయింది. ఆయన చెప్పేసాడు గోపాలరెడ్డి కూడా వచ్చి మన అబ్బాయిని, అబ్బాయి ఖాళీ చేసుకుంటే తనకు అందుకు పోతాడు, మాదేవి లేదు అని చెప్పేసాడు ఆయన. నేను అదే విధంగా పోదామని చెప్పి నేను అనుకున్నాను. కానీ బ్రేక్ వచ్చేసింది, అందువల్ల డ్రాప్ అయిపోయింది.
ఆ తర్వాత 2-3 ఛాన్సులు కూడా అదే విధంగా వచ్చి మన కోదండరామిరెడ్డి కలిసాం. రాజకీయ సినిమా తీస్తా ఉన్నాము, మన చిరంజీవి సినిమా. ఆ టైంలో పోయాను, ఆయన కలిసాను. నువ్వు ఇంత చిన్న వయసులో పాటలు రాస్తావా? రాస్తాను సార్. ఏమైనా తీసుకొచ్చావా? ఒక 4 పాటలు తీసుకొచ్చాను సార్ అని చెప్పి ఆమె 4 ఇచ్చాను. ఆమె చూసి బ్రహ్మాండం ఉన్నాయమ్మా, నువ్వు మా సిచ్యువేషన్ చెప్పినప్పుడు రాయాలా, మీకు అది చెప్తే రాస్తావు సార్ దాని కూడా. అట్లంతా ఆ ఛాన్స్ అన్ని మిస్ చేసుకున్నాము. అయినా కానీ అప్పటికి మా డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు సారు, నెల్లూరు జనజాల ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమా వేలమోహనం వచ్చింది. తర్వాత ఇప్పుడు సలాం సైన్కి తీశాడు. మొన్న ఆగస్టు 15 నాడు రిలీజ్ అవ్వాల్సింది. దిల్రాజు హ్యాండిల్ చేసుకున్నాడు సినిమాని. ఇప్పుడు దాన్ని దిల్రాజు గారే రేపు జనవరి 26కి రిలీజ్ చేస్తున్నారు సినిమా సలాం సైన్ గారు. దాంట్లో కాదు వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. కానిస్టేబుల్గా చేశాను నేను. సినిమా మొత్తం ఉంటాను కూడా. అలాగే ఒక 4 సినిమాలు సాంగ్స్ కూడా రాశాను. అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు అనుకున్నది ఏంటంటే, నాకు యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాను. ఏఎస్ఆర్ క్రియేషన్స్ అనే పేరుతో ఓపెన్ చేశాను. నా అదృష్టం బాగుంటుంది, ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటాయి. ఫోక్ సాంగ్స్ అందరూ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 100% చూస్తూ ఉండేది అన్నీ అయ్యే ఫోక్ సాంగ్సే చూస్తున్నారు. దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మరి ఏపీలో మీకు తెలిసే ఉండొచ్చు, అసలు ఎవరు ఏపీలో ఫోక్ సాంగ్స్ రాసేవాళ్ళే లేదు. అసలు ఫోక్ సాంగ్స్ రాసేవాళ్ళు లేరు. ఒక తెలంగాణ వాడు తప్పితే ఫోక్ సాంగ్స్ రాసేవాళ్ళు మన ఏపీలో ఎవరు లేరు. నేను దాన్ని హ్యాండిల్ చేశాను. చేసి కూడా దాన్ని ఇంకా బాగా తీవ్రంగా కృషి చేసి ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. అవి ఆడియో తీయాలా, తీస్తే జనాల్లోకి ఎలా వెళ్తాయని కూడా నేను క్యాచ్ చేసాను. నాకుండే ఆ నమ్మకం అనేది ఉంది. మరి నేను ఈ కాలేజీ రిటైర్మెంట్ అయిన తర్వాత పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అటు వెళ్ళిపోతామని చెప్పేసి అనుకుంటున్నాను. మా మిత్రులు నాకు ఈ విధంగా మార్గం చూపించాను. అటు తినిపోయింది అనుకున్నాను. దాన్ని పూర్తిగా డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే తెలుగు వాళ్ళు వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా క్యాచ్ చేస్తారు. ఇప్పుడు బాంబే సాంగ్ ఇది ఇదే ఉంటారు. దాదాపు ఉండే వాళ్ళందరూ ఇల్లు ఉంటారు. బాంబే సాంగ్ బాంబే సాంగ్ మైక్ దగ్గర పెట్టండి. ఆ సాంగ్ 5 కోట్ల 6 కోట్ల సంపాదించుకుంటుంది. రామరాముడు అన్నవాడు 5 కోట్ల 6 కోట్ల సంపాదించాడు. నా మిగతా కూడా మాట్లాడాలా. నేను నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా ప్రిన్సిపాల్ గారికి, మరి మా స్టాఫ్కి, నాన్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ రాజారెడ్డి, బాగా చెప్పావు. నీకు మంచి అభిలాష ఉంది, సంతోషము. మా రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఓటర్లు నీకు జీతం ఇస్తాం. ఆ జీతం మాత్రమే తీసుకొని నువ్వు రైలు నీకు ఏమి సంబంధాలు ఇంకా నువ్వు డెవలప్ కా, మళ్ళా మేము వచ్చి నీకు సన్మానం చేస్తాం. ఇది అభివృద్ధి. ఇక్కడ ఉంటే మా రూపాయి అంటే అది అది ఏమంటావో కాలేజీ కష్టం అంటావో ఏమో తెలియదు. దాన్ని వాడబాగా దాని బిడ్డలకి ఫ్యామిలీకి అంకితం చేయి. నువ్వు మాత్రము రేపు ఫస్ట్ జీతం నీ డబ్బులు తాకరో తీసుకొని నువ్వేం చేస్తావు చేయి. నీ ప్రయోగాలు సక్సెస్గా నువ్వు సక్సెస్ అయిన తర్వాత మేమే వచ్చి నీకు సన్మానం చేస్తాము. ఓకే, నెక్స్ట్ సార్ మన సార్ కొద్దిగా తొందరగా మాట్లాడితే మరి మన సోదరుడు సుందర రాజారెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు దాదాపు ఆయనకి ఈ ఉద్యోగంలో 40 సంవత్సరాల ప్రయాణం ఉంది. ఎంతమందినో కలిసి ఉంటారు. అయితే నాకు 4 సంవత్సరాల నుంచే పరిచయము. తొలి పరిచయంలోనే ఆ వ్యక్తి నా మనసులో నిలిచిపోయాడు. దానికి కారణం చెప్తాను. నేను ఫస్ట్ టైం నెల్లూరు వచ్చాను. ఒక ఎయిడెడ్ కాలేజీ నుంచి గవర్నమెంట్లో అబ్జర్వ్ అవుతూ
దిక్కు తోసక దిగాలుగా నెల్లూరు చేరాను. నేను ఎప్పుడు కల్లా కూడా ఊహించలేదు ఆ కాలేజీ నుంచి ఇక్కడ నెల్లూరు వస్తానని, ఇంత సుదీర్ఘ కుటుంబాన్ని వదిలిపెట్టి వస్తానని చెప్పి. పైగా ఈ వయసులో ఉన్నది నాకు 62 సంవత్సరాలు, రేపు డిసెంబర్లో రిటైర్ అయిపోతున్నాను. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి 58 నిన్నుండే. మరి వయసు రీత్యా కూడా ఇంటికి దూరంగా బయట తింటూ లాడ్జీలో ఉంటూ చాలా ఇబ్బందులు. నేను ఉద్యోగం మానేద్దామని కూడా అనుకుంటూ ఉండేవాడిని ఆ మొదట 2-3 రోజులు. ఆ సమయంలో రాజారెడ్డి గారికి చెప్పాను, అన్నా నేను ఉండటానికి ఒక ఇల్లు చూడు, మంచి ఇల్లు చూడు నా కోసం అని చెప్తే, రాజారెడ్డి గారు నేను ఉన్నానని చెప్పి ఆయన నా కోసం నాతో పాటు 2 ఉండారు మిత్రులు. మా ముగ్గురికి కూడా దగ్గరలో ఇక్కడ హౌస్ చూశారు. అయితే అక్కడంతా కూడా ఫ్యామిలీస్, అపార్ట్మెంట్లు అందరూ కూడా కుటుంబ సభ్యులు ఫ్యామిలీస్. మరి అక్కడ ఒక బ్యాచులర్, అంటే మనం వయసు నుంచి చిన్నవాళ్ళం కాకపోయినా విడిగా మగాలం కాబట్టి అంత తొందరగా ఎవరు. ఆయన కొంచెం అనుమానపడ్డాడు ఓనర్ గారు. అయితే ఆ సమయంలో రాజారెడ్డి గారు మాట్లాడి, సార్ నాది భరోసా, ఏం జరిగినా కూడా నాది భరోసా, నన్ను నమ్మి వారికి ఇవ్వండి అని చెప్పి ఆ రోజు ఆ ఇల్లు మాకు చూసి పెట్టారు. ఆ రోజే నాకు రాజారెడ్డి మనసుకు దగ్గరయ్యారు. అలాగే మా అమ్మాయి పెళ్ళికి మరి ఈ నెల్లూరు నుంచి మనం ఒకసారి బద్దకిచ్చి పక్క వీధిలో పెళ్ళి ఉన్నా కూడా ఏదో చిన్న పని ఉన్నా కూడా మానుకుంటాం. అలాంటిది గుంటూరు వరకు మరి తనతో పాటు మరి కొంతమంది సభ్యుల్ని, అంటే స్టాఫ్ మెంబర్స్ని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారిని సమీకరించుకుని వ్యాన్ మాట్లాడుకుని ఎంతో కష్టపడి గుంటూరు మా అమ్మాయి పెళ్ళికి వచ్చాయంటే నా మీద ఎంత అభిమానం ఉంటే మరి వచ్చారనేది గ్రహించవచ్చు. అలాగే నేను వచ్చినప్పుడు రాజారెడ్డి గారు సార్ చెప్పినట్టు ఎవరు రాకపోయినా పంక్చువాలిటీగా గేటు దగ్గర మొట్టమొదటిసారి వచ్చే వ్యక్తి రాజారెడ్డి అన్న. రాజారెడ్డి ఉమా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఎవరైనా ముందుగా స్టూడెంట్స్ వస్తే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం అనేది, మనం లేటుగా వచ్చినా కూడా అరే కాలేజ్ క్యాంపస్లో పలానా టైంకి రాజారెడ్డి గారు ఉంటారు, ఉమా గారు ఉంటారు, మనకి ఇబ్బంది లేదు అని ప్రిన్సిపాల్ గారికి కూడా ధైర్యం ఉండేటట్టుగా ఆయన యొక్క ఉండేది ప్రవర్తన. కాబట్టి ఆ విధంగా రాజారెడ్డి అన్నంటే నాకు ఎంతో అభిమానం, గౌరవం ఏర్పడే మొదట్లోనే. మరి ప్రతి మనిషికి వృత్తి ప్రవృత్తి 2 ఉంటాయి. వృత్తి అనేది మనం కొన్ని విషయాల్లో రాజీపడి మరి కుటుంబాల కోసం కానీ కడుపు కోసం కానీ మనం పని చేసుకోవాలి. ప్రవృత్తి అనేది మన మానసిక ఉల్లాసం కోసం చేసేది. రాజారెడ్డి గారికి మొదటి నుంచి సినీ రంగం ఇంట్రెస్ట్ ఆయన మనసులో మాట చెప్తూ ఉండేవాడు. నా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ నన్ను వెళ్ళనీయకుండా చేశారు, నేను వరంగా బలవంతంగానే ఈ జాబ్లోకి వచ్చాను, లేకపోతే నేను ఎక్కడుండేవాడినో అన్నాడు. అన్న అలా కాదు, అది ఉంటే అది ఊహ, వాస్తవంలోను డమాలు కింద పడవచ్చు సినిమాలో. ఈ ఉద్యోగం అలా కాదు, నీకు సాఫీగా ఉంటుంది, నీ కుటుంబ సభ్యులు అందరూ బాగుంటారు, ఏదో ఒక స్థితి వచ్చిన తర్వాత నువ్వు మానుకుని అప్పుడు వెళ్ళు, కానీ ప్రాథమికంగా ఇలా వద్దు అని చెప్పి అంటూ ఉండేవాడు. కాబట్టి ఆ సమయం వచ్చింది కాబట్టి, రాజారెడ్డి గారి కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది కాబట్టి, ఉద్యోగ విరమణ చేస్తున్నారు కాబట్టి తదుపరి కాలం అంతా అంటే వృత్తి అయిపోయింది, ఇక ప్రవృత్తిని మొదలుపెట్టి మరి మంచి ఆయన అనుకున్న దశకి చేరాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. జనరల్గా మనం మాట్లాడాలన్నా కొంచెం మొహమాట పడతాం నలుగురిలో. అలాంటిది రాజారెడ్డి ఆ పాటలు కానీ ఎక్కడ కూడా తడబడకుండా తను బాణీలో తను చెప్పుకుంటూ పోతాడు. నిజంగా నేను అనుకుంటాను ఏదో రోజు ఈయన మంచి గాయకుడు అవుతాడు, సక్సెస్ అవుతాడు అని చెప్పి భావించేవాడిని. ఉద్యోగం చేస్తున్నాడు, మంచి అంటే వివాహం చేసుకుని కొడుకు వివాహం చేసి మంచి కోడల్ని తీసుకొచ్చుకోవాలి ఇంటికి, అదొక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వహించిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అమ్మాయి చెబుతాను నువ్వు హిమాలయానికి వెళ్ళినా ఇబ్బంది లేదు మాకు, ఆ ఒక్క బాధ్యత నెరవేర్చి అదే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి అలాగే సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడేవాళ్ళు తొందరగా వస్తే మన కార్యక్రమాన్ని బిఫోర్గా చేసేస్తాం. పుట్టడం తెలియదు, చావడం తెలియదు, కానీ ఉద్యోగం రావడం తెలియదు, కానీ రిటైర్ అవ్వడం మాత్రం మాకు తెలుస్తుంది ముందే. కాబట్టి ఈ వేడుక చేసుకోవడానికి అవకాశం మనకు అందరికీ కూడా దక్కింది. మరి ఆయన ఎన్నో ఆశలతో రిటైర్ అవుతున్నాడు.
ఆశయాలతో ఆశలతో, అంటే సినిమా రంగంలో కూడా రాణించాలి, కనీసం యూట్యూబ్ రంగంలో రాణించాలి అని చూస్తున్నాం. జేఎస్ఆర్ క్రియేషన్స్ అని చెప్పేసి యూట్యూబ్లో కూడా చూస్తున్నాం. సరే, మనిషి వాడటం గెలవటం అనేది ముఖ్యం కాదు, ప్రయత్నమే ముఖ్యం. ప్రయత్నించకపోవడమే ఓటం. ప్రయత్నిస్తే సక్సెస్ దానంతట అదే వస్తుంది. ఈరోజు మనకి గజనీ గోరీ మహమ్మదులు వాళ్ళు ఒకసారి విఫలమయ్యామని కనుక అనుకుంటే ఈరోజు మనకి ఇక్కడ ఇస్లాం కమ్యూనిటీ ఉంది. అంటే పోరాటం చేస్తూ చేస్తూ ఉండాలి, ఎప్పుడో ఒకసారి విజయం అనేది వస్తుంది. ఆ నమ్మకం ఆయనకి ఉంది, మనకు కూడా ఉంది. మన మిత్రుడు ఫలానా వ్యక్తి మన కేఎస్సీలో పనిచేసి నాతో పాటుగా పనిచేశాడు, రాజారెడ్డి గారు నా మిత్రుడే అని చెప్పుకునేంత ఆ స్థాయికి వెళ్ళాలని, అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనకి బిజీగా ఉంటాడు, ఇబ్బంది లేదు. ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, అర్థముడు కూలి చేద్దామని చెప్పాను నేను ఉద్యోగం చేసినప్పుడు. ఉద్యోగం అయిపోయిన తర్వాత అర్థముడు కూలి చేద్దాం, ఉద్యోగం చేస్తునేటప్పుడు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఇది జీతం వస్తుంది కాబట్టి బాగానే మనకి మర్యాదలు, రాజమర్యాదలు ఉంటాయి. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఏమైందంటే అర్ధ జీతం ఫుల్ మొగుడు. ఎప్పుడు ఈయన ఇంటి దగ్గర ఉంటాడు, ఈయన బయటికి కూడా కదలడు. అంతకుముందు బయటికి వెళ్తే కాసేపు కూర్చోవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా అన్నటువంటి మన బెటర్ ఆఫ్లు. ఆ తర్వాత ఏమంటారంటే బయటికి వెళ్ళండి, ఎప్పుడు పొద్దుగు దగ్గర ఏం చేస్తారు, మీకు పని పాట లేదని అట్లా ఉంటుంది అన్నమాట అని చెప్పి బసిరెడ్డి గారు ఉంటారు. అవునా కాదా చెప్పండి, ఓకేనా? కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చారు, చాలా సంతోషం. మరి ఆయన ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, చిన్నవాడినైనా ఆయనకంటే చిన్నవాడినే కదా, అయినా కానీ అట్లా ఆశిస్తూ దీవించడు కానీ ఆశిస్తూ విరమించుకుంటున్నాను. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి మాటలు చెప్పారు. మన రాజారెడ్డి కార్యక్రమాన్ని గుర్తు చేశారు, నెక్స్ట్ టార్గెట్ అని. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒక్కడే రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్నాను. సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు, సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నా. సార్ స్టన్ అయిపోయాను. ఆర్ నారాయణమూర్తి సినిమా యాక్టర్, ఆర్ నారాయణమూర్తి సినిమా యాక్టర్ నేరుగా వచ్చేసాడు నా రూమ్కి. కూడా ఏంటి సార్ మీరు ఇట్లా వచ్చారంటే, మేము కలిసిపోదామని నేను మీ నెంబర్ కోసం ట్రై చేశాను సార్, దొరకకపోతే నేరుగా వచ్చానని చెప్పి ఆటోలో వచ్చాను. సరే, ఏదో కాసేపు సమాజంలో జరుగుతున్న విషయాలు చెప్పాడు. సరే, ఈ అవకాశాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ మనందరినీ పిలిచాను నేను ఇమీడియట్లీగా. సరే, ఒక సినిమా యాక్టర్ వచ్చాడు కదా, మనవాళ్ళు ఏదో అని చెప్పి రాజారెడ్డి కూడా పిలిచారు. ఇతను కూడా పరిచయం చేసి ఫోటో కూడా తీసుకున్నాడు నారాయణ. అట్లా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న స్టాఫ్ మెంబర్స్. సో అతను మన కాలేజీకి రావాల్సిన అవసరం లేదు, అంత అట్రాక్షన్ అటువంటి కళాశాల ఇంత లాగేస్తుంది. మరి ఆ కాలేజీలో నువ్వు చాలా ఏళ్ళు పనిచేసావు, నువ్వు ఒక ఆశయం ఉందనుకున్నావు, ప్రయత్నం చేసుకో, ఇబ్బంది లేదు, ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా నీ ప్రయత్నం వచ్చేయి. సక్సెస్ అయిన తర్వాత మళ్ళా నువ్వే రా, అప్పుడు మేము ఉండము, లేకపోయినా కానీ నీకు వచ్చినటువంటి అవకాశాలను బట్టి మేము గర్వంగా, ఇప్పుడు సార్ చెప్పారు రాజారెడ్డి మా వ్యక్తి ఇది, మేము కూడా చెప్పుకొని చాలా ముందుకు పోయేదానికి మంచి అవకాశం వస్తుంది. తర్వాత మన హరిబాబు మాట్లాడేదానికి సిద్ధంగా ఉంటుంది. అధ్యాపకేతర సిబ్బంది అందరికీ నమస్కారం. ఈరోజు సన్మాన గ్రహీత అయిన సుందర్ రాజారెడ్డి గారు నాకు 5 సంవత్సరాల నుంచి తెలుసు, అంటే సుమారు 4-5 సంవత్సరాల నుంచి తెలుసు. సార్ థ్యాంక్ యూ సార్. నేను రాజన్న ముద్దుగా రాజన్న అని పెట్టుకున్నాను. అంటే ఆయన తెల్లగా హైట్గా అమితాబ్ బచ్చన్ లాగా వెయిట్గా క్లాస్ రూమ్లో కూర్చునేవాడు. అంటే ఎప్పుడు నేను రాగానే రాజన్న కనిపిస్తాడు, రాజన్న నమస్కారం అన్నా అంట, నమస్తే సార్ అంటాడు. అంటే మా మధ్య అనుబంధం 5 సంవత్సరాలు. ఫస్టే మా సూళ్ళూరుపేట అనేది తెలిసింది.
రాజన్న మా సూళ్ళూరుపేట ఆయన. అక్కడ ఫ్రెండ్స్ గురించి చెప్తుంటే వాళ్ళు కొద్దిమంది టీచర్లు పేటలో చదువుకున్నారో అదే కళ ఏ స్కూల్లో అయితే చదువుకున్నారో ఆ స్కూల్లోనే చదువుకొని నేను కూడా వచ్చాను. మా మధ్య అనుబంధం మరింత బలపడింది. ప్రతిరోజు మెసేజ్లు పెట్టుకుంటాం, గుడ్ మార్నింగ్ సార్ అని మెసేజ్ పెడితే అన్న ఏదో ఒక సజెషన్. సముద్రంలో ప్రయాణం చాలా భయంకరమైనది, దీన్ని ఎదుర్కోవడం కష్టం, తుఫాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని భయపడుతూ తాకంట. తర్వాత మీడియంగా సముద్రం కష్టపడితే ఏదొచ్చలే కొంచెం అని చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకొని సముద్రాన్ని ఏదొచ్చంట. మూడో రకం ఈ సముద్రాన్ని ఈ చిటుకులో ఈదు పడేస్తాను అని సాహసికులుగా ధైర్యం చేస్తారంట. వాళ్ళు ఈజీగా సముద్రాన్ని దాటేస్తారంట. ఇప్పుడు సముద్రాన్నే దాటారు, కానీ సాహసికులది గొప్ప లైఫ్. అతమంది భయపడుతూ ఉంటారు. అంటే జీవితాన్ని ఎలా దాటాలి అనేది ఆయన వాయిస్, ఆయన అలా చెప్పేవాళ్ళు అనమాట. ప్రతి మెసేజ్ చదువుతాను నేను, చాలా మంచి మెసేజ్ పెడతారు సారు. అలాగే ఆయన కలాం తల్లి ముద్దు బిడ్డ, ఇప్పటికీ నేను నమ్ముతాను. ఆయన కవితలు ఉంటే భావోద్వేగంతో ఊగిపోతాను నేను. ఆయన కవితలు అలా ఉంటాయి, పదాలు ఒరవడిక వొకాబులరీ ఆ విధంగా పొందుపరిచి ఉంటారు వాళ్ళు. అంటే అంత బాగా ఆకట్టుకుంటాయి. అంటే సోషల్ సామాజిక రుగ్మతల్ని ప్రశ్నిస్తారు. కాశ్మీర్ విషయం నుంచి ఆడపిల్లల అత్యాచారం కాడి నుంచి ప్రతి ఒక్కటి స్పర్శిస్తారు. ఆ విధంగా మనకి మంచి మెసేజ్లు, అటువంటి కవితా హృదయం కలిగిన వ్యక్తి రాజారెడ్డి అన్న. అలాగే వారి సినీ కలాం తల్లి ముద్దు బిడ్డగా పేరు పొందాలని, వారి కుటుంబానికి అందరికీ దేవుడు చల్లగా చూడాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ హరి. మన రాజా రెడ్డి గారి యొక్క ఆత్మీయ సన్మానానికి వచ్చేసినటువంటి గౌరవ ఆర్ఐ గారు వరప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు మన రాజారెడ్డి గురించి రెండు మంచి మాటలు చెప్పాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. అర్థం చేసుకున్నాడు, మనం తొందరగా పంపించేదానికి అనుగుణంగా చేశాడు. రైట్, ఈరోజు మన మిత్రుడు జల్దంకి సుందర్ రాజారెడ్డి, ఈయన గురించి నేను చాలా సౌమ్యుడు, వర్క్ విషయంలో మంచి ఎఫిషియన్సీ కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు హరి చెప్తూ ఉంటే మరి ఆయన ఒక కవి ఉన్నాడని ఇప్పుడు నాకు తెలిసింది. ముందు తెలియదు, కవిత్వాలు నేను వినలేదు, కానీ వండర్ఫుల్. అయితే హరి ఒక మాట చెప్పాడు. నేను 92లో ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ మ్యాథమెటిక్స్ లెక్చర్ చేయగా నేను జాయిన్ అయ్యాను. ఆ కల్చర్ తెలుసు, అక్కడ పద్ధతులు తెలుసు, చాలా బాగుంటారు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ కొంత మిక్స్డ్ తమిళనాడు కల్చర్ సూళ్ళూరుపేట రావడం జరిగింది. అది కొంత మరి తమిళనాడు కల్చర్ ఉంటుంది, కొంత రాకెట్ స్టేషన్ ఆ ఎన్విరాన్మెంట్ చూస్తేనే హై టెక్నాలజీ, అటు చూస్తేనే మనకు కల్చరల్గా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన నెల్లూరు రావడం జరిగింది. అయితే మన యొక్క ఈ విధానంలో చాలా హర్డిల్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మరి మనకు తెలుసు కదా ఒక మాట, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే, ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళ ఈ పిలుతులు. పోయిన వాళ్ళు అంటే వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, నా అర్థం రిటైర్ అయినటువంటి వాళ్ళు. డే బై డే కూడాను మనకు చాలా పోరాటాలు ఉన్నాయి. సిస్టమ్ చాలా డిగ్రేడ్ అయిపోతుంది. అసలు మేము చదువుకునేటప్పుడు ప్రిన్సిపాల్ అంటే పడదు. యాక్చువల్లీ జాబ్లో ఎంటర్ అయినప్పుడు కూడా మా ప్రిన్సిపాల్ మేము ఎప్పుడు చూడాలి. ఆయన చేతులు కట్టుకుని వరండాలు అట్లా తిప్పుకుంటూ వెళ్ళేవాడు. కానీ అన్నీ అబ్జర్వ్ చేశాడు. పోతూ ఏ డైలాగ్ చెప్పినా కూడా ఆయన వినేవాడు. సాటర్డే లాస్ట్ మీటింగ్ పెట్టేవాడు. నేను వెళ్తూ ఉంటే ఒక మాస్టర్ ఇది చెప్తున్నాడు, ఇది అవసరం అనేవాడు. ఒక మాస్టర్ ఇది చెప్పాడు, ఎక్సలెంట్ పిల్లలకి అనేవాడు. ఇలా కొంత ఎంకరేజ్మెంట్గా ఉంది. తర్వాత మనకు కొంత పొల్యూషన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అయితే కంప్లీట్గా సర్వీస్ చేసి రిటైర్డ్ కావడం అనేది ఇట్ ఈస్ ద వండర్ఫుల్ మైల్ స్టోన్. చాలామందికి ఎప్పుడెప్పుడు రిటైర్ అయిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది. సో హరి చెప్తూ అన్నాడు సముద్రయానం. నిజమే, చాలా ఓసారి ఒంటరి అయిపోతూ ఉంటాం. ఈ మధ్య
వెస్ట్ బెంగాల్ నుంచి ఈ ఫిషర్మెన్ వెళ్ళారు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అది బోటు ఆ గాలుకి ఆ సైకిల్కి వెళ్ళిపోతుంది. అయితే పోయిన 5-6 అందరూ కూడాను భయపెట్టిపోయి చనిపోతారు. ఒక వ్యక్తి మాత్రం 5 days and night ఈదుతాడు. ఇస్ ఇట్ పాసిబుల్? 5 days డే అండ్ నైట్ ఈది. అన్నం లేదు కదా, టిఫిన్ లేదు, అన్నం లేదు, సాయంత్రం డిన్నర్ లేదు. ఈదడం అంటే మరి ఆ ఎక్సర్సైజ్, ఆ కెపాసిటీ అంతా కూడా. ఈదిన తర్వాత ఒక షిప్కి చూస్తే, వేరే షిప్ వెళ్ళి చూస్తే ఎవరు మనిషి కొట్టుకొని వస్తుంది, దగ్గరికి వెళ్తే అప్పుడు తాడేసి లాక్కుంటారు. లాగిన తర్వాత అతను లైఫ్లో ఉన్నాడని వీళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్ అంటే అరుస్తారు ఆనందంతో. అంటే మనిషిని కాపాడారు. సరే నేర్పిస్తే మనకు ధైర్యాన్ని ఇస్తాయి, ఇన్స్పిరేషన్ ఇస్తాయి. సో మన సిస్టంలో, మన కెరీర్లో గవర్నమెంట్గా పొందుకోవడం అనేది ఈజ్ వండర్ఫుల్ థింగ్. దీంట్లో మనం వాట్ వీఆర్ గివింగ్ ద సొసైటీ. బిహేవ్ చేస్తాడు, ఏదైనా వర్క్ అసైన్ చేస్తే కమిట్మెంట్తో చేస్తాడు. ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ. నేను వచ్చి నన్ను లంచ్ ఇచ్చాను, కానీ నేను వేరే అర్జెంట్ పని వెళ్ళాల్సి వచ్చాను. ఉందాం అనుకున్నా, మళ్ళీ కాల్ వస్తే వెళ్ళిపోయాను నేను. సరే ఎలాగైనా ఇప్పుడు అటెండ్ అవుదామని వచ్చాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ రిటైర్డ్ గారు. థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ. సారు ఉదయాన్నే చాలా బిజీగా ఉన్నాడు. లంచ్ కూడా ఆహ్వానిస్తే లేదులే, నేను వేరే కాలేజీ విజిట్ చేయాలి, నేను 4 o'clock వచ్చి వారి మాటల్లో మన రాజ్యాంగం గురించి కొద్ది 2 మాటలు ఇస్తాము. సభలో ఈ సన్మానం గురించి విచ్చేసినటువంటి రాజారెడ్డి గురించి మనం చెప్పమంటే అక్కడ ఆయన తెలుసుకుంటారు. చెప్పిందే చెప్పుకోవడం కరెక్ట్ కాదని ఒక 2 విషయాలు మాట్లాడారు. అటికుడు మనిషి చూడటానికి సౌమ్యంగా కనపడతాడు, కానీ పట్టుదలగా మనిషి వాడు ఏమవుతుందో అది సాధించాలి. నేను చూస్తాను దాని నుంచి అయితే చేసి ఎట్లా బతుకుతాడో పోతున్న మన పెద్దలు నాలాంటి వాళ్ళకి కాదు, గౌరవనీయులు శ్రీ, నాకు ఇప్పుడే తెలిసింది, నేను రాజారెడ్డి అనుకుంటున్నాను. కాకపోతే నాలాంటి వాళ్ళతో పోల్చుకుంటే ఏం లేదు అనుకుంటున్నాను. అదే ఆయన వర్చస్సులో కాదు, పేరులో ఉందని ఇప్పుడే తెలిసింది. సుందరరామరెడ్డి ఇప్పుడు తెలియదు, ఇప్పుడే తెలిసింది నా సుందరరామరెడ్డి గారికి. అలాగే నాకు తెలిసినటువంటి సార్తో ఉన్నటువంటి ముందుగా పరిచయాలు, తర్వాత సినిమా జీవితం, 2 మాటలు మాట్లాడేసి ముగిస్తాను. నేను 2015లో ఈ కాలేజీకి వచ్చాను. వచ్చిన తర్వాత అట్లా మీరు చెప్పినట్టే ఉండేవాడు. తక్కువ సమయంలోనే ఆయన మనోభావాలు, నా మనోభావాలు, కొంచెం మనస్తత్వం కొద్దిగా కలిసాయి. ఇప్పుడే మన పెద్దలు చెప్పారు, మీరు అనుకున్నంత సౌమ్యుడు, అమాయకుడు చూడంగానే కనిపిస్తాడు మనిషి. ఏమీ లేదు. ఈ కాలేజీలో ఏదైనా అన్యాయం జరిగితే, ఏదైనా మన వాళ్ళ మీద గమనం వస్తే, లేదా పిల్లలు కానీ అలా చేస్తే అరవగలిగినటువంటి దండించ, మేము ఊరికి అటు తిరుగుతూ ఉంటాడు, రెస్ట్ చేసుకోవాలి పక్కన. అంటే మేము పని పట్టాలి వదిలేదు సార్. మేము ఉదయాన్నే వాకింగ్ కాదు, ఏదో చేపలు తేడానికి, ఎండకాయలు పోతూ ఉండేది. మోసం
చేయడానికి బాగుండేది. సారు ఏదో మన నరసింహ అవతారంలో నరసింహ చూసారు, అవతార నరసింహ సంవత్సరం ఇట్లా నడుచుకుంటూ వచ్చేది. వాకింగ్ ఏడాడు తిరుగుతున్నాడో ఏందో అవి ఎదురుపడేవాడు. నమస్తే సార్ అన్న, ఏం సార్ మీరు వాకింగ్ పోస్తున్నారన్న? సార్ నేను అప్పల్ హాస్పిటల్ చాలా పోస్తున్నాను. ఈ స్టడ్లు వేసుకోకుండా ఇక సార్తో పాటు సార్కి ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఈ రోజు నుంచి ఎస్వి రెడ్డి గారు సొంతంగా మీతో పాటు ట్రైనింగ్కి వస్తాను సార్. ఎందుకంటే నేను నిర్ణయం తీసుకున్నాను, ఇక సార్ నేను కలిసి ఆ సొంతంగా తిరుగుతాం. ఎంత స్పీడ్గా తిరగాల, ఎంత స్టెప్ చేయాలని నేర్పిస్తాడు సార్ నాకు. దానివల్ల నా ఆరోగ్యం మెంటల్ కూడా బాగుంటుంది, మనస్తత్వం కూడా. అలాగే ఇక కాలేజీకి సంబంధించి నేను చెప్పాను, ఏ విషయంలో అయినా ధైర్యంగా మాట్లాడేవాడు, ధైర్యంగా ఎదుర్కొనేవాడు. నేను అనేవాడు, ఈయన ఏంద్ర ఈయన ఏంత అరుస్తాడు, ఏంది అంటే, లేదు వాయిస్ భయంకరంగా ఎవరైనా సరే ఎవరి మీదకి వెళ్ళిపోతాడు. లేదు సార్ గమనం సార్ తప్పు అంటాడు. నాకు మరి సంతోషం వేసేది, అంత మాత్రం అరిసి ఎవరు అరుస్తారని చెప్పేది. ఇప్పుడు కొంతమంది తెలుసు పాత వాళ్ళకి. చాలా విషయాల్లో మన లెక్చరర్స్కి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనవాళ్ళు కొంతమంది మనవాళ్ళు ఉంటారు. మనవాళ్ళకి ఏదైనా ఒక స్టూడెంట్ పేరెంట్ చదువుకుంటారు అనుకో, మనవాళ్ళు సహజంగా చూస్తారట్టు, చూసేసి అలా అలా అని వెళ్ళిపోతారు. అంటే మనం ఎందుకు ఈ గొడవలు కొన్ని రాజారెడ్డి సార్ అంటే కాదు, వెళ్ళి ఆ పిల్లలకి అసలు ఏమైంది ఏందని చెప్పి మన లెక్చరర్స్ని సేవ్ చేసేవాడు. ఆ మనస్తత్వం ఉంది, అది అందరికీ రాదు. ఎక్కువ మంది అల్లో వెళ్ళిపోతుంటారు దేవుడికి. తర్వాత వచ్చి ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇది ఊరే నేనుంటే కొంచెం బాగుండేదా, రేపు ఏదైనా జరిగితే మనకి రావడానికి పాపం ఊరు ఉండరు పోవచ్చు. ఇంకోటి ఏంటంటే మా ఇద్దరికి ఈ ప్రోగ్రామ్ కూడా అనమాట, సార్కి నాకు అటాచ్మెంట్. ఎట్టే నేను యాంకరింగ్ చేస్తూ ఉండేవాడిని. ఈ ప్రోగ్రాం కాదు, ఏ ప్రోగ్రాం అయినా ఏ ప్రిన్సిపల్ అయినా అట్లా నేను యాంకరింగ్ అంటుండేవాడు. సార్ వచ్చేసేవాడు. సార్ రాలేదని నేను అనుకుంటుంటా. వచ్చేసి సార్ నాదొక చిన్న అన్నాడు, నాదొక చిన్న కవిత అన్నాడు. అది వస్తాడని తెలుసు. ఈ కాలేజీలో నాకు తెలిసి 10 ఏళ్ళు నాకు తెలిసి రాజారెడ్డి సార్ కవిత్వం లేకుండా, రాజారెడ్డి సార్ పాట లేకుండా, ఏదో ఒకటి ఆయన పాట కానీ కవిత్వం లేకుండా ఏ ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్ కానీ ఆగస్టు 15 కానీ జనవరి కానీ ముగిసింది ఏదో కావాలంటే ఆయన అడగండి. ఎప్పుడు రాస్తాడో పాట. మన మురళీ నాయక్ చనిపోతే అదే సైనిక్ పాట పాడాడు. ఎప్పుడు రాస్తాడో, ఎప్పుడు కూర్చుంటాడో పదా కూడా మన చెప్పారు. పదాలు కూర్పు అల్లరి అన్నీ చేయించేటువంటి శక్తి కలిగినటువంటి ఒకే ఒక రాబోయే మన సినీ తార మన రాజారెడ్డి గారికి మన కళాశాలలో బహుశా ఆ రకమైనటువంటి ఒరవడి లేదో అని బాధపడుతున్నాడు మన ప్రిన్సిపల్ సారు. నాకు మామూలుగా నేనున్నానని చెప్పిన నేను కూడా ఎవరు అన్నారు, చంద్ర సార్ ఉన్నాడని, దాన్ని నేను నిరూపించుకోవాలి కదా. మామూలుగా నేను కవిత్వం రాయను, నా పాటే పాడతా. కానీ సార్ వెళ్తున్నాడు అని చెప్పని నేను నిన్న నుంచి సార్ మీద కవిత్వం రాయాలనుకున్నాను. ఎందుకంటే ఆయనకి ఇష్టం అది. సరే ఎందుకు రాయలేకపోయానంటే, ఏం చేస్తావా, హెచ్ఈసీ నాదే, సిఈసీ నాదే, ఎంపీసీ నాదే, బైపీసీ నాదే, అన్నీ నాయే. ఈరోజు లాస్ట్ డేటు, సీఎం వల్ల వేయాలా, ఇన్ని పేపర్లో ఇంటికి ఎత్తుకోపోయా, ఇక కవిత్వం రాసేదా, పేపర్ వృత్తేదా, అందువల్ల వృత్తులు తలిసిపోయారు, అతను రాయలేకపోయినా. సరే అని చెప్పినే ఇప్పుడన్నా రాద్దామంటే సెకండ్ ఇయర్ పేపర్ అని చెప్పి ఉదయం కూర్చొని సెకండ్ ఇయర్కి ఇచ్చారు. మళ్ళా ఈరోజు సభ ఇచ్చేసారు. కవిత్వం రాయాలని కుదరలా, అయినా రాయాలని సంకల్పం పట్టుదల. ఎందుకంటే ఆయన కవిత్వం ఆయన పాడుకోలేడు, పాడాలని తప్పన ఏదో ఒకటి పాడాలి కదా. సభ అంటే అదే సభ అయినా కానీ పాడాలా. కానీ ఆయన పాడాడు కాబట్టి ఆయన వారసుడుగా నేను ఎట్టొకట కవిత్వం రాయాలని చెప్పి ఇప్పుడే వచ్చి ఓపరేట్స్ పేపర్ తీసుకొని అప్పలాడ్స్ పెళ్లి తీసుకొని 2 నిమిషాలు రాసేసాడు కవిత్వం. నాకు ఇష్టం లేని కవిత్వం. సరే ఇష్టం ఉన్నా లేకున్నా తప్పులున్నా భరించండి. నా తొలి కవితను ఆదరించండి. దాన్ని సహృదయంగా తీసుకొని తప్పులు ఉంటే ఇంకా రాజారెడ్డికి బాగుండే చప్పట్లు, బాగలేకపోతే ముచ్చట్లు
మీరు ముచ్చట్లు మీరు మాడుకోండి. నువ్వే నేస్తామా బాగుంటే చప్పట్లు, లేదంటే సరే 50% కొట్టారు, సంతోషం. నేను చూసుకోవడానికి సార్ నాకు. ఇక రెండవది సినిమా జీవితం. సార్ చెప్పాడు, నాకు తెలియదు అది. నేను 4-5 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ పెట్టి పులి చంచన్ ఛానల్ పెట్టాను. ఇప్పటికి నాకు 156 మంది సబ్స్క్రైబర్లు, 156 మంది. ఈయన నిన్న సంతోషపడ నువ్వు వారం రోజులు పెట్టాడు. ఈ వారం రోజులు ఎవరిని వదల. సార్ పేరు పూర్తిగా అన్నాన్ని పోతున్నాను సార్ అన్న. సార్ కొంచెం ఆగండి సార్ అన్న. ఏ సార్ అన్న స్టాండ్ ఏంటి సార్ అన్న, ఫోన్ ఎట్టింది సార్ అన్న, తీసేసుకున్నాడు. అయిపోయింది ఫోన్. ఏం సార్ అన్న సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. సరే మీ అందరూ తెలుసు. సరే ఎంతమంది చేస్తారు మన కాలేజీలో 56, స్నేహితులు 100 మంది, లేదా బయట 300 మంది అని చూస్తే 2 రోజులకు వచ్చేసి నాకు 1000 దాటింది సార్ అన్నాడు. ఇప్పుడు 1000 ఎప్పుడే నేను 4 సంవత్సరాలు 150 మంది. నేను మళ్ళీ సోషల్ మీడియా, ఆ మీడియా, వాళ్ళు స్నేహితులు, లాయర్లు, డాక్టర్లు, జనరల్ వాళ్ళు ఇంతమంది పరిచయం ఉన్నట్టే 156 ఎందుకు నేను 1000 అని చెప్పి ఆశ్చర్యపోయారు. తర్వాత 1000తో నీకు ఏమొస్తుందంటే డబ్బులు వస్తానన్నాడు. సార్ అన్న ఒకసారి మేము ఇచ్చేస్తే యూట్యూబ్లో డబ్బులు ఇస్తారన్న. సరే సరేలే, ఎందుకంటే మన ప్రిన్సిపల్ సార్ జీతం వీడు, దాన్ని ఎంకరేజ్ చేసుకోండి సార్ అని చెప్పాను. దాన్ని ఎంకరేజ్ చేసుకోండి సార్ అని. అది సార్ సినిమా జీవితంలో వెళ్ళాలంటున్నాడు. మన డైరెక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి డైరెక్టర్ గారు కూడా నా చిన్న తెలిసిన మాటలు. సినిమా జీవితం మనందరూ తెలుసు. బ్రహ్మానందం గారు లెక్చరర్. ఆయన లెక్చరర్ జీవితాన్ని అనుభవించి ఒక దశలో పనికిరాని అనుకొని సినిమా జీవితం గడిపాడు. అంటే ఉద్యోగ జీవితాన్ని అనుభవించారు వీళ్ళంతా. ఎంఎస్ నారాయణ గారు కూడా లెక్చరరే. వీళ్ళంతా ఉద్యోగ జీవితాన్ని బాగా సంతృప్తిగా అనుభవించి వాళ్ళ కుటుంబాలు పరిరక్షించుకొని వాళ్ళ కుటుంబంలో ఏ బాధ లేదు, మా కుటుంబం అంతా సెటిల్ అయిపోయింది, ఇంకా మా కుటుంబానికి ఏం అన్యాయం లేదు, మా కుటుంబంలో నేను రన్నా లేకపోతే పర్వాలేదు అనుకున్నప్పుడు సినిమాలు పోయారు. నాకు సార్ బాధపడుతున్నాడు, అయ్యో అన్నప్పుడు పోయి ఉంటాను, అయ్యో ఇప్పుడే పోవడం కరెక్ట్, ఇప్పుడు పోవడం కరెక్ట్ లేదు, ఇప్పుడు రాణించండి, నీకు బ్రహ్మాండ వయసు ఉంది, బ్రహ్మాండ ధైర్యం ఉంది, అంతకు మించిన దమ్ము ఉంది, అంతకు మించిన నమ్మకం ఉంది, అంతకు మించిన ఏమైనా చేయగలటువంటి స్ఫూర్తి ఉంది, ఆశ ఉంది, కోరిక ఉంది, రాణిస్తారు. కాబట్టి మీరు ఎక్కడా కూడా సినీ జీవితంలో మీకున్నటువంటి మనస్తత్వానికి ఫెయిల్ గారని మనకున్న పెద్ద యాక్టర్లు అందరూ మీరు గమనించండి. ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారు రేపు షెడ్లో అన్నం లేకుండా, నీళ్లు లేకుండా, కూల్ లేకుండా వాళ్ళు బట్టి నీళ్ళు పట్టుకొని ఎదిగినాడు. మన కృష్ణ గారు సినిమాకు పోతే నువ్వు చిన్నపిల్లాడు పనికిరావు ఫోన్ తెలిపేశారు. మన చిరంజీవి గారు సుధాకర్ గారు చనిపోయాడు కదా, సీనియర్ కామెడీ యాక్టర్. సుధాకర్ గారు చిరంజీవి గారు పోతే చిరంజీవి పనికిరావు సుధాకర్ని తీసుకున్నారు. సుధాకర్ గారికి వేరే సినిమాలో ఆఫర్ వస్తే చిరంజీవి గారిని తీసుకున్నారు. ఎవరు కూడా ఊరికే నేను వెళ్ళిపోయి కారు వేసుకొని రికమెండేషన్ తీసుకొని ఎవరు సినిమా యాక్టర్ కాదా. వాళ్ళ స్వశక్తితో, వాళ్ళ క్యాపబిలిటీతో, వాళ్ళలో ఉన్న స్కిల్ తోటి, నమ్మకంతో సినిమా యాక్టర్ అయ్యారు. అదే నమ్మకం, అదే శక్తి, అదే దమ్ము, అదే స్ఫూర్తి మీలో ఉందని చెప్పి నమ్ముతూ మీరు ఎప్పటికీ కూడా వాళ్ళలాగే సినీ జీవితంలో వెళ్ళి రాణించి మంచి సినిమాలలో నటించి దయచేసి మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఈ రోజున సినిమా యాక్టర్లు అందరూ ఎవరైనా చూడండి సార్ దయచేసి కథ బాగుంటే కథ నిన్నే లాక్కెళ్ళిపోద్ది. అంతేగాని మీరు యాక్ట్ చేసే ప్రతి సినిమాలో కథ చదవండి, లేకపోతే మీకంటే ముందున్నటువంటి వాళ్ళకి కథ వినిపించండి. ఈ కథలో నేను సూటబుల్ అవుతానా, ఈ కథ చేయగలనా, ఈ కథ చేస్తే నేను రాణించగలనా అని మీరు కథని మంచి కథలు సెలెక్ట్ చేసుకోండి. మీరు బాగా సినిమా జీవితంలో రాణించి ఒక డైరెక్టరే కాకుండా ఒక డైరెక్టర్ నమ్ముడేట ఇంకా మీకు ఆఫర్లు వచ్చుతాయి. ఆఫర్లు వచ్చినప్పుడు ఆ సినిమాలో కూడా నటించండి. ఆ డైరెక్టర్లో
అదే సినిమా అంటారు. ఒక సినిమా ఏంటంటది ఒక్క బ్రేక్ అంటది. ఆ ఒక్క బ్రేక్ ఎక్కడో కూడా వస్తుంది సార్, మీకు ఎక్కడో కూడా వస్తుంది. ఆ ఒక్క బ్రేక్ తోటి మీరు ఎక్కడికో వెళ్ళిపోయి సినీ రంగంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించి మీకు మొదట అవకాశం ఇచ్చి మీరు ఈరోజు సినిమా ప్రపంచానికి పరిచయం చేయడానికి కారణమైనటువంటి మొదట అవకాశం ఇచ్చిన డైరెక్టర్ని మర్చిపోకుండా పై వేదికల్లో ఎక్కడోకక్కడ సినిమా రిలీజ్ అప్పుడు ఇదిగో నేను మొట్టమొదట ఈ డైరెక్టర్ కాడ పనిచేశాను, ఆ డైరెక్టర్ నాకు అన్నం పెట్టాడు, ఆ డైరెక్టర్ నాకు అవకాశం ఇచ్చింది చెప్పండి. ఈ డైరెక్టర్ పేరు కూడా చెప్పాలని తెలియజేస్తూ సెలవు సార్. ఎవరు ఉండాలా అనేది లోపల ఎవరున్నా కూడా చెప్పచ్చున్నా సార్. అయితే ఇంకొక మాట ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మేము ఇచ్చే అంటే ఆయన కాదు ప్రభుత్వం అని ఆయన ఉద్దేశం. ప్రభుత్వం ఇచ్చే 10 రూపాయలు అయినా కానీ కుటుంబానికి ఉపయోగించి మిగతా ఈ సొసైటీతో ఏదైనా కానీ చేసి 10 రూపాయలు సంపాదిస్తే ఈ కళాశాలలోనే కాదు బయట పూర్వం అయినా కూడా ఫంక్షన్ హాల్ తీసుకుని ఏర్పాటు చేసి సన్మానించగలం అందరం ఈరోజు రకంగా ఎప్పుడైనా కూడా అట్లా చేసి వాడు ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ పోతే ఈ కళాశాలలో బిల్డింగ్ ఉంది సార్ సెంటర్లో. ఈ కళాశాల మొత్తం ప్రతి రాయి అడిగినా నేను చెప్పలే ఏమి రాజారెడ్డి గురించి ఎవరు ఒకరు కూడా చెప్పబడలే. ఈ గోడల్లో ఉండే ప్రతి రాయి రాజారెడ్డి ఎటువంటి అని చెప్పేస్తుంది. ఎందుకంటే చెప్పలేనటువంటి బిల్డింగ్ ఒకటి ఉండింది ముందు ఇక్కడ, అది కొట్టేశారు. వాడు వచ్చిన తర్వాతనే మొత్తం బిల్డింగ్స్ కట్టింది. అంటే వాడు కట్టాడని కట్టాడు, ప్రభుత్వం కట్టిందే. వాడు ఇక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాతనే ఈ బిల్డింగ్లు అన్నీ వచ్చింది. కావాలంటే శ్రీనివాసరావు ఉన్నారు, శ్రీనివాస రెడ్డి గారు ఒక బిల్డింగ్ ఉండింది మేము ఉద్యోగంలో చేరే కొత్తలో. నేను కొత్తలో వచ్చినప్పుడు అదే హై స్కూల్ అంట, అప్పట్లో ఆర్ఎస్ఆర్ స్కూల్ అంట బిల్డింగ్. అప్పుడు కళాశాల పెట్టిన కొత్తలో ఇచ్చారు. తర్వాత ఈ బిల్డింగ్ వచ్చింది. అప్పటికి ఈ ఉద్యోగంలో పెట్టేశారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పేదానికంటే కూడా ఈ బిల్డింగ్లో ఉన్న ప్రతి రాయి అతను మంచితనం అతను గొప్పతనం అన్నీ కూడా చెప్తుందని చెప్తూ వాడి సేఫ్ జీవితం కూడా మంచి ఆరోగ్యాలతో కొంచెం ఇబ్బంది లేకుండా గడపాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కళాశాల ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. సన్మాన గ్రహీతగా ఉన్నటువంటి రాజారెడ్డి గారికి మరియు సభాధ్యక్షులు గౌరవ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి, హాజరైన వారి బంధువులకు, అధ్యాపక సిబ్బంది కూడా పేరు పేరు నమస్కారాలు సార్. మన ఒకేషనల్ తరపున సార్ ఉన్నారనేది నాకు చాలా రోజులు 2010లో చేరినా కూడా 12-13 దాకా తెలిసేది కాదు. ఆయన వొకేషనల్ సీన్ రిజిస్టర్. సరే ఏదేమైనా సార్ గారి వైపు నుంచి నాకు రాజారెడ్డి అన్న అనేది కానీ ఎప్పుడు సార్ అనేది లేదు. వొకేషనల్ వైపు మనకి రాజారెడ్డి అన్న ఉన్నాడు, దాని తరపున మాట్లాడాలా, ఇనిషియేషన్ తీసుకోవడానికి మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఆయనకి నాకు మంచి అనుబంధం ఉంది. నాకు ఆయనకి మన ఎమ్మెల్టీ నారాయణ సార్ ఉంటాడు, ఆయన శేషయ్య గారు, మేము ముగ్గురు కూడా కలిసి ఆయన కవితలు వినడం, ఆయన పాటలు ఎక్కువ ఎవరైనా విన్నారంటే ఆయన లైఫ్ టైంలో మేమే వినున్నాం, ఇంకెవరు వినుండరు. ఆయన రాసిన కవితలు కానీ ఆయన పాటలు కానీ తిరిగి ఆయన్ని ప్రోత్సహించింది కూడా మేమే. ఏ రోజు అది బాగలేదు ఇది బాగుంది అనేది ఏం లేదు. ఆయన ఎంత ఉత్సాహంతో ఆయన ఏ ఉద్దేశంతో ఆయన దాన్ని మొదలుపెట్టాడో అంతకంటే ప్రోత్సాహం ఇస్తే ఇంకా బాగా మంచి రాసిన ఉద్దేశంతో ఎక్కువ కథలు మేమే విన్నాము. ఇంకోటి ఏంటంటే సార్ విషయంలో ఇప్పుడే సార్ చెప్పారు, ఎవరైతే ఆయనకు మార్గదర్శకంగా ఉండి ఉద్యోగాన్ని కల్పించారో నిజంగా ఇది రాజారెడ్డి గారి కంటే ఆ గొప్పదనం ఆయనకే ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ భారతదేశంలో ఇంత 45 సంవత్సరాల పైన ఏ ప్రధానికి కానీ ఎవరికి ఇలాంటి లగ్జీరియస్ జాబ్ ఎవరికి ఉండదు. అయినప్పటికీ ఆయన శక్తి వంచన లేకుండా ఆయనకంటూ ఒక సపరేట్ జాబ్ రూల్ లేకపోయినా కూడా ప్రతి జాబ్ అయింది. ఆల్రౌండర్ ఇన్ కేఎస్సీ కాలేజ్ ఎవరున్నారంటే రాజారెడ్డి గారు. ప్రతి జాబ్ అయింది. ఒకటి ఒప్పుకున్నాడంటే ఎవరైనా కూడా సార్కి ఏమీ పీరియడ్ లేదు మరి ఆయన ఏదో ఉంటాడన్నా కూడా ఆయన అలాంటి ఏం పట్టించుకోకుండా ఏ పని అయినా సరే ఆయనే. ఆడపిల్లలు కొద్దిగా ఏదైనా చూడండి అన్నా కూడా కనిపెట్టుకొని ఉంటాడు. టైం అంటే టైము, ఆ చెప్పిన టైం ప్రకారం చేస్తాడు. దాంతోపాటు కవితలు అంటే ఆయన చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం 2010 నుంచి ఈ రోజు వరకు నేను చూడడం, కవితలు చెప్పకపోవడం, పాటలు పాడకపోవడం ఇదే చివరిసారి. కాబట్టి ఆయన అలాంటి లోటు మాకు తీర్చకుండా అలాంటి ఇబ్బంది లేకుండా లాస్ట్లో కూడా కవిత ఒక పాట
ఆయన లింగులిటుకు లింగయ్య మామ అనే సాంగ్ ఒకటి చాలా బాగా చేశాడు. అది వినేదానికి అందరికి ఏదో కామెడీగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఆయన లింగులిటుకుతోనే 100% సక్సెస్ అవుతాడు. కానీ ఒక మంచి మార్గదర్శకంతో ఆ డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు చాలామంది అడిగారు, చాలామంది శాల్వాలు లేకపోతే పూలు లేకపోతే ఇంకోటి సన్మానానికి వారి గుర్తుగా చేయొచ్చు. నేను ఆయన గుర్తుగా ఆయన నుంచి నేను తెలుసుకుని ఏంటంటే, ఆయనకి ఏదైనా ఒకటి తెలిస్తే చెప్పకుండా ఉండలేడు. అది తప్ప ఉప్ప ఎవడైనా ఒకటి తెలియదు, ఆయన చెప్పవలసింది చెప్పేస్తాడు. నేను 2010లో చేరిన వెంటనే ఆ గోడకాడ కూర్చుంటేనే సార్ నీకు తెలుసా అన్నాడు. ఏంటి సార్ అన్నా, నీ దగ్గర ఉండే ఒక జాబ్ ఎవరిదైతే పోయిందో అమ్మాయిల కూడా తన్నించుకొని పోతే నువ్వు వచ్చావు అని. ఇంక భయపడిపోయి నేను చాలా యంగ్స్టర్ని. ఇదేంటి సార్ అంటే, సేనా సార్ నీకు తెలీదు, అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా నీకు ప్రమాదం అవుద్ది, కాబట్టి నువ్వే కాదు ఎవరైనా కూడా మనకు జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందంటే ఆ ఒక్క మాట ఎక్కడ ఎవరు చూసినా కూడా రాజారెడ్డి అని ముఖమే కనిపిస్తున్నాం. అసలు అటువంటి జోలు వెళ్ళకూడదు, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని, చెడు మార్గం వైపు వెళ్ళకూడదు అనేది నాకైతే మాత్రం అన్నగారి సజెషన్ వల్ల ఎక్కడ నేను అలాంటి యాంగిల్లో చూడడానికి అంత ప్రమాదంగా భయపడి ఆ నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని నేను చాలా బాగా అవలంబింప చేసుకున్నాను. దాంతోపాటు మనం ఎక్కడ చూస్తూ ఉంటాం, పోలీసులు ఆపుతుంటే మనం చూసి హెల్మెట్ లేదని ఇంకోటి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా కాకుండా ఇప్పుడు కేఎస్సీ కాలేజీ 14 ఏళ్ళని చూస్తే ఈ రోడ్డు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎక్కువ. రాజారెడ్డిని ఎప్పుడైతే ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టాడో ఇటు వచ్చేవాళ్ళు ఆగిపోయారు. ఎందుకంటే కనిపిస్తానే ఒక నిమిషం ఉండనేది, నీ ఫోన్ తీ అనేది, వాళ్ళు చేపలకో లేకపోతే కూరగాయలు వెళ్తూ ఉంటారు. వెంటనే ఆపి అంటాడు, ఏంటంటే ఫోన్ తీ అంటాడు. లేదు నాకు ఫోన్ లేదు, నాకు ఇంటికి తీసుకురా రాదు అని చెప్పేసి ఎంతైనా వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళినా సరే వాడి చేత జేఎస్ఆర్ క్రియేషన్స్ 999 చేసేసేవాడు. వాళ్ళు ఈ దెబ్బ తట్టుకోలేక ముగ్గురాల సందర్భం ఉంటే ఆయన నీళ్ళ పిలిస్తే వెళ్ళిపోయాడు. సరే నేను ఆ బాధ చూశాను. సరే ఆయనకి మనం గిఫ్ట్గా ఏదన్నా ఒకటి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా? ఒక దాంట్లో నాకంటే కవిత రాదు, చంచేసారు వీళ్ళంతా అంటే కొంత తెలుగు సబ్జెక్ట్ నాకు తెలియదు కాబట్టి అన్నా, నువ్వు ఊరక కనిపించే వాళ్ళందరూ అడగబాక, నీకేదో సలహా కావాలంటే నీ అంత ఆల్రౌండర్ కాబట్టి నాకు కొంత నాలెడ్జ్ ఉంది, నీకేం కావాలి, ఎంతమంది ఉన్నారు? 400 ఉన్నారు శ్రీను సార్ అన్నాడు. నీకు రేపొద్దున కల్లా 1200 మంది అవుతారు, నీకేమైనా ఇబ్బంది అన్నాడు. నిజమా అన్నాడు. నిజము, దాని కమిట్మెంట్ ఇది చేస్తామని అన్నాడు. వెంటనే ఇమీడియట్గా చేశాడు. ఆయన మాట చెప్తే అది డబ్బు లేని ఏదైనా చేసి తీరుతాడు. వెంటనే చేశాడు. తెల్లారికల్లా నా వైపు నుంచి ఆయనకి 1100 మంది సబ్స్క్రైబర్ 1K ఇచ్చాను. వెంటనే 2 రోజుల తర్వాత వచ్చి దానికి 4000 గంటలు చూడాలని సార్ అన్నాడు. నువ్వు ఓపుకుంటే చెప్పు, 4 గంటల్లో నీకు 4000 గంటలు ఇప్పిస్తాను, ఒక 10,000 రెడీ చేసుకున్నాను. వద్దొద్దు సార్, దీనికి వేరే మార్గం ఉంది, నేను కొద్దిగా కష్టపడతాను, నాకు కూడా ప్రాక్టీస్ కావాలన్నాడు. సో ఏది ఏమైనా సార్ రాజారెడ్డి గారి నుంచి నేను కొంత బాగా తెలుసుకున్నాను కాబట్టి ఆయన మేము భరించాం, మమ్మల్ని ఆయన భరించాడు, ఎక్కువ కాలం మేమే ఉన్నాము. ఇలాంటి ఎవరిని ఏ స్టూడెంట్ని అడిగినా సరే వాళ్ళు సార్ నా టీసీ ప్రాబ్లము, అడ్మిషన్ నెంబర్ సంవత్సరం అడిగినప్పుడు నీకు ఎవరు తెలుసున్నాను ఆయన అంటే, సార్ అక్కడ పీడీ సార్ రాజారెడ్డి అన్నాడు. ఆయన మొదటి నుంచి ఉన్నాడమ్మా, ఆయన కాదు ఇంకెవరైనా చెప్పనేవాడు. అట్లాగా ఆయన అలా పాతకపోయాడు. ఆ పాతకపోయి ఏ యానివర్సిటీకి అయినా సరే ఆయనతో ఒకసారి మా చదువు ఎలక్ట్రికల్ బీటెక్కే మాకు తెలిసింది. ఆయనతో ఒకసారి పోటీ పడి ఆయనతో పాటు మనం కూడా కథలు స్కిట్లు వేద్దామనే ఉద్దేశంతో ఆయన ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అమ్మాయిని అబ్బాయిలుగా, మరి అమ్మాయిని లుంగీలు కట్టించి డ్యాన్స్లో ఒక కవితలు వేయించేవాడు. నేను ఎందుకు రాజారెడ్డితో పోటీ పడకూడదని చెప్పి ఆయన ఒక్క స్కిట్ వేయిస్తే నేను 2013లో నా 15,000 ఖర్చు పెట్టి 4 స్కిట్లు వేయించాను ఒకేసారి. నేను కూడా నేర్చుకున్నాను ఆయన ద్వారా. దమయంతి స్వయంవరం అని చాలా ఆ రోజు ఆయనతో పోటీగా ఉండటం వల్ల నాకు కూడా కొంత నాలెడ్జ్ వచ్చింది. కాబట్టి ఏది ఏమైనా ఈ కళాశాల ఇలాంటి ఒక మహావృక్షం ఒకటి రిటైర్ అయిపోవడం అనేది నిజంగా ఒక బాధాకరం. మమ్మల్ని ఆనంద పెట్టేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ చెప్పినట్టు కుటుంబానికి ఉపయోగపడేటువంటి పనులు, వారికి బిడ్డకి ఉపయోగపడే పనులు చేయాలని, ఏది చేసినా కూడా వారి కుటుంబానికి వారికి ఆనందం ఆయురారోగ్యాలు ఉండేలా చేయాలని, మా అందరూ ఇప్పుడు కలిసినా కూడా మా రాజారెడ్డి గారు గొప్ప స్థాయిలో ఉన్నారు అని మేము అనుకునేలాగా ఆయన శేష జీవితం ఉండాలని, దీర్ఘాయురారోగ్యాలు ఆయనకి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు నమస్కారాలు. థ్యాంక్ యూ. జై హింద్. నేను ప్రిన్సిపల్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రాగానే నా టేబుల్ మీద 3 ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఉన్నాయి. ఈ 3 ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ని ఇమీడియట్లీగా అమలు చేయాలి.
రిలీవింగ్ కొట్టేసేసి వాళ్ళు పిలవండి, రాకపోతే పోస్ట్ చేయండి అని చెప్పారు. అప్పుడు వచ్చాడు రాజారెడ్డి. సార్ వారం టైం ఏంటి, నా దండాలు నేను పడతాను అని. వాస్తవంగా నా స్థాయి అప్పుడు ఉన్న నా పవర్స్ అన్నీ నేను ఉపయోగించాను. ఏదో పోనీలంటే ఏమి పోకూడదా అన్నా నేను. ఖమ్మమే కదా, పోకూడదా, హ్యాపీగా తమాషాగా అట్లా పోయి రాకూడదా అన్నాను. లేదు సార్ నేను పోలేను, నేను ఇంకెక్కడ ఉండలేను, కేఎస్సీ కాలేజీలోనే నా జీవితం ముగింపు ఉండాలి సార్ ఇక్కడ నేను అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. సరే దాన్ని చేంజ్ చేసి నీ ప్రయత్నం నువ్వు చేయని చెప్పాను. ఒక వారం రోజులు నాకు కాల్ వచ్చింది ఆర్జేడ్ ఆఫీస్ నుంచి. సో పర్సన్ రిలీవ్ అయ్యాడా లేదా, చేయలేదు సార్ ఇంకా, చేస్తాను సార్, వదిలే ఆపాను. తర్వాత ఒక 15 రోజులకి రిటెన్షన్ ఆర్డర్ వచ్చింది. అట్లా మిగతా ఇద్దరిని రిలీవ్ చేసి పంపించేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా దూరం రిక్వెస్ట్ చేశారు నన్ను. వాళ్ళు ఏదో ఇక్కడే, ఏదో మీరు అన్నారు కదా, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే ఆడుకున్నాడు అన్నట్టుగా. సరే పోనీలు అని చెప్పి అప్పుడు పవర్స్ ఉపయోగించేయాల్సి వచ్చింది. లేదంటే ఆ టైంలో చీరాలు ఉండేవాడు. ఇప్పుడు 23 అంటే 24, 25 ఆడ అక్కడ రిటైర్ కావాల్సిన పర్సన్. అలా జరిగిందనమాట. సో ఎనీవే రాజారెడ్డి గారి జీవితంలో ఈ కాలేజీలోనే జాయిన్ అయ్యి ఈ కాలేజీలో రిటైర్ కావాలని రాసిపెట్టి ఉంది కాబట్టి అలా జరిగింది. నెక్స్ట్ మా మిత్రులు మాట్లాడవలసింది కోరుతున్నాను. నేను ఎంఆర్ ఆఫీస్ పనిచేస్తున్నాను, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా. నాకు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు 40 సంవత్సరాల నుంచి ఎల్లన్నాడన్నారు. 40 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 85, 87లో నేను ఇక్కడే చదివాను. అప్పుడు రాజారెడ్డి గారు ల్యాప్టాప్ విషయం. మా నాన్నగారు కూడా ఇక్కడే, నేను చదివేటప్పుడు కాదు తర్వాత పనిచేస్తున్నారు. సాయి ప్రసాద్ గారు తెలుగు లెక్చర్గా పనిచేశారు. తర్వాత నేను వేరే చదువుకొని బయటికి వెళ్ళినా కూడా రాజారెడ్డి గారు మా నాన్నగారికి అనుబంధం కొనసాగుతుంది. మా నాన్నగారి గారు కూడా రాజారెడ్డి గారు మా ఇంటికి వచ్చేవాడు. తర్వాత ఇప్పటికి కూడా వారితో మా కుటుంబానికి స్నేహం అలాగే కొనసాగుతున్నది. ముఖ్యంగా ఆయన తెలుగు భాషకు సంబంధించి మా నాన్నతో అనుబంధాన్ని నాతో కూడా కొనసాగిస్తూ వారి కవిత్వం ఏదైనా రాసినా కూడా నాకు పెడతారు. నేను కూడా దాన్ని చూసి తప్పనిసరిగా నా వైపు నుంచి ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది ఇస్తుంటాను. సుందర్ రాజారెడ్డి గారి పేర్లు ఎక్కడ సుందరం ఉండదు, కానీ వారు కొనసాగించే మానవ సంబంధాలు కానీ, స్నేహాలు కానీ, వారు కుటుంబంతో కానీ బంధుమిత్రులతో చేసే సహవాసం కానీ సుందరంగానే ఉంటుంది. సౌమ్యులు, మంచి వ్యక్తి, నిబద్ధత కలిగిన వ్యక్తి. ఇందాక ఒకరు చెప్పారు ఏదన్నా అనుకుంటే సాధిస్తారని. దానికి ఉదాహరణ ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆసక్తి. కొద్దిగా ఆసక్తి అన్న దానికి దూరంగా ఉన్న వాళ్ళకి పిచ్చేది కనిపిస్తుంది, కానీ అది ఆసక్తే. దానికి ఆయన చక్కగా కృషి చేసేవాడు. ఆయన చేసిన కృషి అంటే డబ్బులు వృధా చేసుకోవడం నేను చేయలేదు, కానీ ఆయన కళానికి పని చెప్పాడు, తెలియని పదాలు నేర్చుకున్నాడు, దాన్ని ఎలా వాడాలో తెలుసుకున్నాడు. ఈ పాటికి ఆయనకి ఎంతకన్నా గొప్ప అవకాశాలు వచ్చేంత చక్కగా కృషి చేస్తున్నారు. మరి వారికి మంచి జరగడానికి భగవంతుడు ఆలస్యం చేస్తారని నేను కూడా భావిస్తున్నాను. భవిష్యత్తులో తప్పకుండా రాజారెడ్డి గారు ఆయన అనుకున్న దానికి తగిన విధంగా ఉంటారు. ఆయనే కాదు, ఆయన ఆప్తులుగా మా దాంట్లో చాలా మంది కూడా ఆయన్ని సింగిల్ గార్డ్గా ఆయన నుంచి ఒక మంచి భావకవిత, మంచి భావాన్ని వ్యక్తం చేసే ఒక పాట కానీ ఏదైనా వచ్చి సినిమాల్లో అందరినీ ఆహ్లాదపరిచి మాకు అతని మీద ఉన్న అభిప్రాయాన్ని 10 మందికి అర్థమయ్యేలాగా చాటే రోజు కోసం మేము కూడా చూస్తున్నాం. తప్పనిసరిగా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా భవిష్యత్తు కానీ అభివృద్ధిలో ఉన్నాడు. వాళ్ళ మిసెస్ కూడా నాకు తెలుసు. ఆ అమ్మాయికి కూడా వాళ్ళందరికీ నేను వాళ్ళకన్నా చిన్న వాళ్ళకి ఆశీస్సులు, అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ కాలేజీలో చాలామంది చెప్పినట్టు మేము చదువుకునేప్పుడు నేరేడు చెట్టు ఉంది. ఆ నేరేడు చెట్టు ఇప్పుడు మా చెట్లు ఇటుకలు అటువంటివి చెప్తాయి. అతి తక్కువ మంది వాళ్ళతో కూడా సహవాసం చేసిన వాళ్ళు. ఈ కామిశెట్టి ఆదిశేషశెట్టి గారి తర్వాత అంత సీనియర్ అని అనుకోవచ్చు రాజారెడ్డి అని. ఆ పేరు అన్నిసార్లు అయినటువంటి ఈ కాలేజీ కాంపౌండ్లో, ఈ కాలేజీలో ఒక పాత విద్యార్థిగా
ఒక అధ్యాపకుని మిత్రునిగా మా రాజారెడ్డి అన్నతో ఉన్న సహవాసం స్నేహానికి ఇటుగా ఈరోజు నేను ఒక పూట ఆఫీస్ నుంచి వారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలను అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేయాలని వచ్చాను. ఈ వేదిక తప్పనిసరిగా వారికి వారి కుటుంబానికి మంచి శుభాశీస్సులు కలిపి భవిష్యత్తులో వారికి ఉన్న ఆసక్తి కళాశక్తిని పెంపొందించి దానికి తగిన అవకాశాలు ఇచ్చి వారికి మంచి జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా పాత కాలేజీ వేదికకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ సార్. నేను ఇలాంటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఎక్కడ చూస్తారని మా గురువు గారు కుమారుడు మొదటిగా మన కాలేజీ తరఫున వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ తోటి సన్మానం చేస్తాం. మన డికేడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి గారిని రాజారెడ్డి గారి 2 వాక్యాలు మాట్లాడుకోవచ్చు. అందరికీ శుభ సాయంత్రం. రాజారెడ్డి సార్ గురించి మరి ఇప్పటిదాకా మాట్లాడింటారు మీరు. ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా ఉదయం మాతో పాటుగా మేము వచ్చేసరికి ఇక్కడ ఉంటాడు. సో పిల్లలందరినీ డిసిప్లైన్గా చేయడం ఆయన డ్యూటీ అయిపోయింది భాగంగా. సో సార్లు మధ్యాహ్నం కూడా రమ్మని చెప్పారు, కానీ మాకు ఒక 2 ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మేము కూడా రాలేకపోయాము. సరే సార్. సో రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా బాగా చేసినట్లున్నారు, మేము మిస్ అయినట్లున్నాము. ఈ సందర్భంగా సార్కు ఆయురారోగ్యాలతో పాటుగా ఆయన విశ్రాంత జీవనం, రిటైర్మెంట్ జీవితం సుఖ సంతోషాలతో జరగాలని, అంతా మంచి జరగాలని, మంచి యూట్యూబ్ లైక్స్ చాలా ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రమణారెడ్డి సార్, ముందుగా మన కళాశాల సిబ్బంది అందరూ కూడా పదవి విరమణ చేస్తున్న మన రాజారెడ్డి గారికి దానికి థ్యాంక్స్. ఎందుకంటే మంచి భక్తులు, కవులు, మంచి డైరెక్టరా సినీ డైరెక్టర్గా నేను వింటుంటాం అప్పుడప్పుడు. ఎనివే ఆయన పదవి సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. ఆయన మిగిలిన జీవితాన్ని ఆయన సంతోషంగా, ఆనందంగా, ఆయన ఇష్టానుసారంగా గడపొచ్చని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. ముందుగా మన స్టాఫ్ మెంబర్స్ అందరూ వేదిక దగ్గర, అలాగే అధ్యాపకేతర సిబ్బంది సన్మానం అయిన తర్వాత, సన్మాన పత్రం చదివిన తర్వాత మిగతా అందరూ కూడా చేస్తే బాగుంటుందని మా విన్నపం. సార్ అదే గౌరవ ప్రిన్సిపల్ గారితో మన సాటి దగ్గర సాటి వాళ్ళ హెడ్ గారు ప్రిన్సిపల్ గారు, మన ప్రిన్సిపల్ గారి ద్వారా ముందుగా సెలవు అయ్యండి. మన అధ్యాపకేతర సిబ్బంది కోరిక మేరకు గౌరవ మన రాజారెడ్డి గారి వివాహం మనం చూడలేదు. వారు ఈరోజు మన కళ్ళ ముందు దగ్గర ఉన్నారు కాబట్టి మా కళ్ళ ముందు ఒకరికొకరు మార్చుకొని వివాహం చూసే బాధ్యతను కల్పించండి. బహుశా మేము పుట్టున్నాం కూడా ఒకరికొకరు. రాజారెడ్డి గారు వారి శ్రీమతి గారికి ఈ కళ్యాణ వేడుక చాలా ఆనందంగా ఉంది. వారి వివాహ వేడుక ప్లస్ పదవి ఉన్న చాలా ఆనందంగా ఉంది. అలాగే స్టాఫ్ అందరూ కూడా ఒకరొకరు ఫోటో అడ్డుగా ఫోటో అక్కడే ఆగండి సార్, ఒక సెకండ్ చూడండి. ఓకే సార్.
రాజారెడ్డి ఫోటో తీసుకుని అందరూ మేడం రావద్దా ఒక్కొక్కరు ఫోటో తీసుకున్న తర్వాత మేడం అందరూ కూడా ఫోటో తీసుకున్న తర్వాత సన్మాన పత్రం సార్ అందరూ రావాలి సార్ అటు జరిగి అక్కడి నుంచి మేడం ఫోటోస్ మేడం కొంచెం జరగండి సార్ 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 మీరు అట్టన్నా ఇట్టన్నా ఒక సైడ్కి ఉన్నాడు నిలబెట్టద్దా అడ్డు పెట్టి ఫోటో కొట్టు అడ్డు పెట్టి మన కాలేజ్ అటువంటిది పెద్దది పడుతున్నాయి సార్ కొంచెం బ్యాక్. నేను అసలు ఫోటో తీసేవాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. నేను ఏమన్నా క్రియేషన్ వల్ల పెట్టుకుంటాను తర్వాత మేడం చదువుకుంటారండి. సరే మన బసిరెడ్డి గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌరవ మన సుందరరాజారెడ్డి గారి సన్మాన పత్రాన్ని తయారు చేయించారు. అలాగే వారి మాటల ద్వారా ఆయన జీవిత విశేషాలను అందరూ వినవలసిందిగా కోరుతున్నాం. సన్మాన పత్రిక మన రాజారెడ్డి గారికి మరి అంకితం చేస్తున్నాము. వస్తుంది వస్తుంది దగ్గర పెట్టుకోండి. సౌమ్యులు సహృదయులు నిగర్వి నిడారంబరులు మితభాషి స్నేహశీలి వితరణశీలి గేయ రచయిత క్రీడాభిమాని నెల్లూరు కేఎస్సి ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ ఇన్స్ట్రక్టర్ శ్రీ జలదంకి సుందర రాజారెడ్డి గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా కేఎస్సి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకేతర సిబ్బంది సమర్పించిన అక్షర పరిమళ పారిజాత ప్రసూన మాలిక జలదంకి సువంశదాయ సుందర రాజారెడ్డి నామధేయ శ్రీ జయరామిరెడ్డి శ్రీమతి మణిమ్మ పుణ్య దంపతుల పుత్ర రత్నమ ఎన్ఎం కండ్రిక తేజమ చారిత్రాత్మక ప్రాభవ వైభవాలతో ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు జిల్లా ఎన్ఎం ఈ సహృదయకు సాక్ష్యము